దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాలు తెరవండి. సెమీ క్రిస్మస్ అనగానే సంతోషంగా ఉండాలి, మనం కలిసి చేసుకోవాలి. బిడ్డలారా, సార్ మనకి ఏం చెప్పట్లేదు అనుకోకుండా బాధ్యత కలిగిన బిడ్డల్లాగా మనం ప్రవర్తించడం మంచిది. ఏదేమైనా భోజనాలు మనకు ప్రాముఖ్యం కాదు, దేవుని కార్యం ప్రాముఖ్యం. మనకు కలిగిన దాన్ని మన ప్రభు కోసం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి ప్రకటన గ్రంథంలో మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. గత కొన్ని వారాలుగా ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇప్పటికి 3 సబ్జెక్టులు, 3 అంశాలు మనం ప్రకటన గ్రంథంలో నేర్చుకున్నాం. ఎందుకో దేవుడు ఈ 2023 చివరిలో ప్రకటన గ్రంథాన్ని గురించి ధ్యానం చేయడానికి మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. 12 సంవత్సరాలుగా సేవ జరుగుతుంటే ఎప్పుడు నేను మీకు ప్రకటన గ్రంథాన్ని గురించి పరిచయం చేయలే. దేవుడు ఈ సమయానికి, ఈ కాలానికి, ఈ గడియకి ప్రకటన గ్రంథం, రాకడ వర్తమానాలు, అంత్యకాలంలో జరగబోయే అమూల్యమైన సంగతుల గురించి తెలుసుకోవడానికి మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అందును బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. క్రమముగా వచ్చి దేవుని మాటలు వినువారు ధన్యులు, రాలేని వారు లైవ్లో వినేవారు ధన్యులు. లైవ్లో కూడా కరెంటుపై లేకపోతే వాళ్ళు ఇంకా ధన్యులు. ఏది ఏమైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి వారం వచ్చి అమూల్యమైన విషయాలు మనం ప్రభు సన్నిధిలో ధ్యానం చేసుకుంటూ ఉందాం. ఇప్పటికి 3 విషయాలు మనం నేర్చుకున్నాం బాబన్న. మొదటి వాక్యం వచ్చి, మొదటి అంశం సమయము. చెప్పండి, సమయము. అదే 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 అన్నట్టు చూస్తున్నారు మీరు. సమయము సమీపించింది. ఫస్ట్ వారం సమయము సమీపించింది. ఎలా తెలుసుకోవాలి సమయం సమీపించిందని? దానియేలు గారు నెబుకద్నెజర్ రాజు కనిన కలను, దాని భావాన్ని చెప్పిన సందర్భంలో దేవుడు అంత్యకాలంలో జరగబోయే సంగతుల్ని, లేదా సమయం ఎప్పుడు సమీపిస్తుందో ఎలా తెలుసుకోవాలో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజుల చరిత్ర ఒక ప్రతిమ ద్వారా దేవుడు మనకు చూపించాడు. బంగారు తల బబులోను సామ్రాజ్యం, భుజములు మొదలుకొని నడుం పైభాగం వరకు ఉన్నటువంటి ఈ వెండి మాదీయ పారసిక సామ్రాజ్యం, నడుం మొదలుకొని మోకాళ్ళ పైభాగం వరకు ఉన్నటువంటి ఇత్తడి గ్రీకు సామ్రాజ్యం, మోకాళ్ళు మొదలుకొని పాదములు పైభాగం వరకు ఉన్న ఇనుము రోమా సామ్రాజ్యం, కాలి వేళ్ళు, పాదాలు, ఇనుము, బురద మట్టి కలిపి ఉన్నటువంటిగా బంకమట్టి ఉన్నటువంటిది ఆ 10 వేళ్ళు త్వరలో రాబోతున్న యూరోపియన్ సామ్రాజ్యాలు. 10 వేలు అంటే 10 దేశాలు అని మనం చెప్పుకున్నాం. 7 సామ్రాజ్యాలు, 7 రాజులు కలరని ప్రకటన గ్రంథంలో మనం చూసి ఆ 7 రాజుల పేర్లు చెప్పి మొత్తానికి మనం అన్ని సామ్రాజ్యాలు మన కళ్ళ ముందు జరిగిపోయినాయి, మనకంటే ముందు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఈ 10 వేళ్ళకి సంబంధించిన దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ అవి కూడా జరిగిపోతూ ఉంది. అంటే సమయానికి మనం చాలా దగ్గర పడిపోయాం. కాబట్టి ప్రకటన గ్రంథం మొదట్లోనే సమయం సమీపించిందని నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆల్రెడీ వీఆర్ అట్ లాస్ట్ డేస్, చివరి రోజుల్లో ఉన్నాం మనం. ఇప్పుడు రెండో ప్రసంగం ఏం నేర్చుకున్నాం? యేసుక్రీస్తు మేఘారూఢుడై వస్తున్నాడు. యేసుక్రీస్తు మేఘారూఢుడై వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు? అదొక మళ్ళా 70 వారాల ప్రవచనం. దానియేలు గారికి దేవుడు చూపించిన 70 వారాల ప్రవచనం. 69 వారాలు అయిపోయింది. పడద్రోయబడిన యెరూషలేము మందిరం కట్టమని ఆజ్ఞాపించిన రోజు మొదలుకొని అభిషిక్తుడికి అధిపతి నిర్మూలన చేయబడి సిలువ వేయబడే దినం వరకు 69 వారాలు, 483 సంవత్సరాలు లెక్క చూసాం మనం. అయిపోయింది. ఇక చివరి వారం కొరకు ఎదురు చూస్తున్నాం. 70వ వారం, 7 సంవత్సరాల కొరకు ఎదురు చూస్తున్నాం. ఈ 7 సంవత్సరాలకి 69వ వారానికి 70వ వారానికి మధ్య ఇప్పటికి 2000 సంవత్సరాల పైన అయిపోయింది. ఎందుకంటే ఇది సంఘకాలం, ఇది కృపాకాలం. దేవుడు అన్ని జనుల రక్షణ కొరకు, అనేక మంది మారుమనసు నడిపించడం కొరకు వేచి ఉన్నాడు. సమయం ఇచ్చాడు మనకి. రేపో మాపో ఆ 7వ లేదా 70వ వారం స్టార్ట్ అయిపోతుంది. అది స్టార్ట్ అయిందంటే మనం భూమి మీద ఉండము, మధ్యాకాశంలో ఉంటాం. కనుక దేవుడు త్వరలో మేఘారూఢుడై రాబోతున్నాడని 2వ వారం నేర్చుకున్నాం. అర్థమైతే హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిన్న వారం 3వ వారం ఏమి నేర్చుకున్నా? అదే నేర్చుకున్నాంలే అని చూస్తున్నారు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలను గురించిన వివరాలు మనం చదివాం. యేసుక్రీస్తు వారు చివరి దినాల్లో ఏమేం జరుగుతాయో చెబుతూనే అంత్యకాలంలో తన సంఘం ఎలా ఉండాలో, అంత్యకాలంలో ఆయన మందిరం ఎలా ఉండాలో, ఆయన ప్రజలు ఎలా ఉండాలో మనకు నేర్పించడానికి 7 అనే సంపూర్ణ సంఖ్య గల సంఘాలు దేవుడు సిద్ధపరిచి ఆ 7 సంఘాలలో ఉన్న
మైనస్లు ప్లస్లు మనకు తెలియజేసి మైనస్లు తీసేసుకోండి, బలహీనత తొలగించుకోండి, బలమైన ఆ సంఘాల్లో ఉన్న బలమైన సంగతులు మీకు అలవాటు చేసుకొని మీరు నా కొరకు ఆ 7 సంఘాల్లో ఉన్న విశ్వాసులు బ్రతికినట్టుగా బ్రతకాలని అంత్య దినాలలో ఉంటున్న సంఘాన్ని దేవుడు బలపరచడానికి ఈ 7 సంఘాల్ని కోరుకున్నాడు అని పోయిన వారం మనం విన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 7 సంఘాలలో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారో అలా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అంత్య దినాల్లో ఈ అంత్య దినాలలో ఒక విశ్వాసం ఎలా బ్రతకాలంటే ఆ 7 సంఘాల్లో ఉన్న వ్యక్తుల్లాగా బ్రతకాలా. వాళ్ళల్లో ఉన్న బలహీనతలు మనలో కనబడకూడదు. వాళ్ళు కలిగి ఉన్న గుణల మంచి దైవ సంబంధమైన భక్తిని మనం అలవాటు చేసుకోవాలని అంత్య దినాలలో యేసుక్రీస్తు వారు కోరుకునే సంఘం ఎలా ఉండాలో, ఆయన ఇష్టపడే సంఘం ఎలా ఉండాలో ఒక నమూనాని దేవుడు మనకి 2000 సంవత్సరాల క్రితమే పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను గారికి చూపించి రాయించాడు. ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. ఈ 2000 సంవత్సరాలుగా సంఘం ఎదుగుతూ వస్తూ ఉంది, సంపూర్ణతలోకి వస్తూ ఉంది. ఈరోజు 2023లో మన తరం వచ్చింది. ఇప్పుడు మనం ఆ 7 సంఘాలు ధ్యానం చేసి వాళ్ళ గుణ లక్షణాలు మనలోకి తీసుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదే పనిలో భాగంగా పోయిన వారం మొదటి సంఘాన్ని గురించి నేను మీకు చెప్పాను. ఆ సంఘం పేరు చదువుకున్నట్లు చెప్తున్నారు. కొంతమంది సీరియస్ చూస్తారు, చెయ్యి ఎక్కడ నా పక్క పెడతాడో, నేను ఎక్కడ చెప్పాలో. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నాకు తెలుసు మీరు చెప్పగలరా చెప్పలేరా అని, కానీ మనసులో ఉండాలా. పోయిన వారం చెప్పిన సంఘం పేరు ఎఫెసు సంఘం. మొత్తం 7 సంఘాల పేర్లు చెప్పి చదువుకున్నాం మనం అక్కడ. బిడ్డలారా, ఎఫెసు, స్ముర్న, లవోదికియా, సార్దీస్, తుయితైరా, ఫిలదెల్ఫియా, ఈ విధంగా 7 సంఘాల పేర్లు అక్కడ రాయబడ్డాయి. 7 సంఘాలని ఎందుకు తీసుకున్నాడు దేవుడు అంటే 7 సంపూర్ణత. కాబట్టి ఆ 7 సంఘాల్లో ఉన్న గుణ లక్షణాలన్నీ తన సంఘంలో ఉండాలని దేవుడు కోరుకొని అంత్య దినాలలో అపాయకరమైన కాలాలలో తన సంఘం తన ముందు ఎలా నిలబడాలో ఆయన మనసులో కొన్ని డిజైన్లు చేసి ఆ 7 సంఘాల ద్వారా మనకు ఆ గుణ లక్షణాలు నేర్పించాడు. ఎఫెసు సంఘంలో పోయినసారి మనం నేర్చుకున్న సంగతులు ఏంటి? అడగబాకండి సార్, మమ్మల్ని దండాలు పెడతాను, మీకు ఏదో చెప్పుకుంటా పోండి, మమ్మల్ని అడగబాకండి. ఎఫెసు సంఘంలో మనం ఏం చూసాం? నీ క్రియలను నేను ఎరుగుదును. దేవుడు మన క్రియలు చూస్తాడు, క్రియలు జాగ్రత్తగా ఉండాలి. నీ సహనం నేను ఎరుగుదును, సహనం ఉండాలి, శ్రమలు సహించి సత్తా ఉండాలి. ఎఫెసు సంఘస్థులు సహనం కలిగిన వాళ్ళు. ఇలా మీకు నేను 5-6 సంగతులు చెప్పా. అబద్ధ బోధకులు గుర్తుపెట్టేస్తుంది, ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాదా గుర్తుపెట్టేస్తారు. దుష్టులతో సంగతి ఇష్టపడరు. పెట్టారా? దేవుని కోసం రోషంగా జీవించే సంఘం లాస్ట్లోకి వచ్చేసరికి ముందు పొగిడి 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 లాస్ట్లో అయిననో నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీ మొదటి ప్రేమను వదిలేవు, మారు మనసు పొంది మరలా మొదటి క్రియలు చేస్తే నువ్వు ఆస్వాదించబడతావు, లేకపోతే నేను వచ్చి దీపస్తంభాన్ని దాని చోట్లను తీసివేస్తానని హెచ్చరిక దేవుడిచ్చి మనల్ని జాగ్రత్తగా ఉండమని పోయిన వారు హెచ్చరించి ఎఫెసు సంఘం ద్వారా దేవుడు మనకి కొన్ని విషయాలు నేర్పించాడు. ఒకవేళ పోయిన వారం వచ్చి ఆ మాటలు వినకపోతే మర్చిపోయి యూట్యూబ్లో పెట్టలేదు కదా, కరెంట్ పోయింది మధ్యలో. రైట్, ఈ వారం 2వ సంఘాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. 2వ సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చదువుతున్నాను, ఆలకించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, మొదటి వాడును కడపటి వాడునయుండి మృదుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. చదివినటువంటి వాక్యాన్ని మనందరికీ అర్థమగినట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. అక్కలారా, మీకు అర్థము కాని భాషలో నేనేం చెప్పను, మీకు అర్థమయ్యేటట్టుగా క్లుప్తీకరించి
మన సరళతలను తీసుకొని వచ్చి మీకు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఎఫెసు సంఘంలో విషయాలు పోయినసారి మీరు విన్నారు. ఇప్పుడు రెండవ సంఘం, దేవుడు తన ప్రజలు ఎలా ఉండాలి, అంత్య దినాలలో సంఘం ఎలా ఉండాలి, అంత్య దినాలలో విశ్వాసులు ఎలా పరిపూర్ణత చెందాలి, ఆయన మనస్సులో మన మీద ఉన్న ఆశలు 7 సంఘాల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు రెండవ సంఘాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆ రెండవ సంఘము ఉన్న ప్రాంతం పేరు స్ముర్ణ అనండి. ఆ పేరు అనండి, స్ముర్ణ అనాలా, స్వర్ణ కదన్న, స్ముర్ణ. స్ముర్ణ. ఈ స్ముర్ణ అనే పట్టణంలో కట్టబడిన సంఘం, ఈ స్ముర్ణ అనే పట్టణంలో కట్టబడిన సంఘం ప్రియులరా, ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు వారి వ్యక్తిగత వివరాలన్నీ దేవుడు ఇక్కడ రాయించాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు దేవుడు చూశాడంట. స్ముర్ణ అనే పట్టణంలో కట్టబడిన సంఘములో ఉన్న విశ్వాసులు దేవుడు చూశాడంట. చూసి ఒక విషయం చెప్పమంటారా, ఎఫెసు సంఘములోనైనా దేవుడు తప్పులు చూపించాడు, కానీ స్ముర్ణ సంఘంలో మాత్రం ఒక్క తప్పు కూడా చూపించరా. ఆమె చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన దేవుడు ఎవరో పై రూపాన్ని చూసేవాడు కాదు, మన ప్రభు అయిన యేసయ్య అంతరంగాన్ని చూసేవాడు, హృదయాన్ని పరిశీలించేవాడు. హృదయ అగాధాల్లోకి వెళ్ళి పరిశీలించగలిగిన దేవుడు స్మరణ సంఘాన్ని గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే, నీలో ఏ తప్పు లేదు అబ్బా, ఏ మచ్చ ముడత డాగు కళంకము లేని సంఘంగా ఈ విశ్వాసులందరూ ప్రభు కోసం నిలబడ్డారు. ఇదే పేరు మన సంఘానికి ఉంటే ఎంత బాగుండేది. స్మరణ సంఘానికి ఉన్న మంచి పేరు మన హోలీ జడ్జ్ సంఘానికి ఉంటే ఎంత బాగుండేది. మన సంఘానికి ఏ పేరు ఉందో ఇప్పుడు తెలియదు. ఎక్కడ తెలుస్తుందమ్మా? అక్కడ ఏడ తెలుస్తుంది? మహిమ సింహాసన తీర్పు, న్యాయ సింహాసన తీర్పు, మధ్యాకాశంలో మనం నిలబడ్డప్పుడు మన చరిత్ర ప్రభు మొత్తం గుట్టు విప్పుతాడు, ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరెవరు చేంజ్ చేశారని. దేవుని బిడ్డలారా, స్మరణ సంఘాన్ని గురించి, స్మరణ సంఘ విశ్వాసాల గురించి కొన్ని విషయాలు త్వరగా నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. రాసుకునే వాళ్ళు రాసుకోండి, మనసులో దాచుకునేవాళ్ళు దాచుకోండి. ఈ ముందు స్మరణ అనే పట్టణాన్ని గురించి కొన్ని విశేషతలు మీకు త్వరగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను బిడ్డలారా. స్మరణ అనే పదానికి బోళము అని అర్థం. స్మరణ అనే పేరుకి బోళము అని అర్థం. బోళము అంటే ఒక విధమైన సుగంధ ద్రవ్యం, సువాసననిచ్చు పరిమళ పదార్థం అన్నమాట. ఒక విధమైన చెట్టులో నుంచి తీసిన రసాన్ని బిడ్డలారా, మరి అది ఒక ముద్దగా తయారు చేస్తే అది ఒక గడ్డగా తయారవుతుంది అన్నమాట. అది సుగంధ పరిమళం, బోళం. యేసుక్రీస్తు వారు బాలుడుగా పసిబిడ్డగా ఉన్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు వారికి తెచ్చిన బహుమతులలో ఒకటి ఈ బోళం. ఏమేమి తెచ్చారు యేసుక్రీస్తు వారికి బహుమతులు చెప్పండి? తూర్పు దేశపు జ్ఞానులు ఏమేమి తెచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోళం. బిడ్డలారా, ఈ బోళం అనేది పరిమళ సుగంధ ద్రవ్యం, పరిమళ మంచి స్మెల్ రావడానికి వాడతారన్నమాట. కానీ ఈ బోళం అనేది రుచికి చేదుగా ఉంటుందమ్మా. రుచికి చేదుగా, పేరుకు తగినట్టే పెట్టాడు దేవుడు. స్మరణ అంటే బోళము, చేదు. ఈ స్మరణ సంఘానికి మనం పెట్టాల్సిన పేరు ఏంటంటే శ్రమలలో నలిగిపోయిన సంఘం. చెప్పండి ఆ మాట అనండి, శ్రమలలో నలిగిపోయిన సంఘం. ఇంగ్లీష్లో చాలా చక్కగా చెప్పచ్చు బిడ్డలారా. ఇంగ్లీష్లో దాన్ని చెప్పాలంటే ఎంత మంచి మాట తెలుసా? క్రష్డ్ అండ్ పెర్సిక్యూటెడ్ చర్చ్. క్రష్డ్ అండ్ పెర్సిక్యూటెడ్ చర్చ్ అనమాట. అంటే క్రష్డ్ అంటే నలిగిపోవడం, పర్సిక్యూటెడ్ అంటే హింసించబడటం, శ్రమపరచబడటం. హింసించబడటం ద్వారా, శ్రమల ద్వారా నలిగిపోయిన సంఘం అది. అందుకే చేదుగా అని అర్థం ఇచ్చే పేరు స్మరణ. చేదు శ్రమలకు గుర్తు, చేదు కన్నీళ్లకు గుర్తు, చేదు బాధలకు గుర్తు. స్మరణ సంఘం శ్రమలలో నలిగిపోయిన సంఘం. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, శ్రమలలో వెళ్ళేవాడు పాపంలో పడడు. ఆమె చెప్పు గట్టిగా. శ్రమలలో నలిగిపోయిన సంఘం కాబట్టి ఈ సంఘంలో ఒక్క తప్పు కూడా ప్రభు కనబడలా. మనం చదివే ఇప్పుడు 3-4 వచనాలు స్మరణ సంఘానికి వచ్చి దేవుడు ఎక్కడైనా అయినా నీ మీద ఒక తప్పు మోపాలని చెప్పాడా? లేదు. ఎఫెసు సంఘంలోనైనా ఒక తప్పు చూశాడు, కానీ దేవుడు స్మరణ సంఘంలో ఒక్క తప్పు కూడా లేదు. స్మరణలో ఉన్న వాళ్ళందరూ నలిగిపోయారు శ్రమల ద్వారా.
చంపబడ్డారు, వెలివేయబడ్డారు, ఆస్తులు పోగొట్టుకున్నారు దేవుని కోసం, వారు దరిద్రులైపోయారు దేవుని కోసం. బిడ్డలారా, శ్రమలలో నలిగిపోయిన సంఘం స్మరణ సంఘం. అందుకే ఆ స్మరణ అనే పదానికి బిడ్డలారా బోళము, చేదు అని అర్థం అనమాట. తర్వాత స్మరణ పట్టణం గురించి 2 మాటలు చెప్పాలంటే బిడ్డలారా, ఈ స్మరణ ఇప్పుడు ఎక్కడుందంటే ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం చిన్న ఆసియా అని బైబిల్లో రాయబడి, చిన్న ఆసియా లేదా ఆసియా మైనర్ అని రాశారు ఆ రోజుల్లో. చిన్న ఆసియా అన్న, ఆసియా మైనర్ అన్న నేటి టర్కీ దేశం. ప్రస్తుత టర్కీ దేశంలో ఉంది ఈ స్మరణ అనే ప్రాంతం. ఇప్పుడు దాని పేరు హెమెర్ అని పేరు మార్చి ఇప్పుడు వేరే పేరు మారిపోయింది. ఇప్పుడు ఆ పేరు లేదు. ఇప్పుడు ప్రియులారా, ఆ పట్టణం కూడా కనుమరుగైపోయింది. దానికి కొంత దూరంలో వేరే మరలా పట్టణం ఏర్పాటు చేశారు, అదంతా కలిసిపోయింది. అయితే ఈ టర్కీ దేశంలో ఉన్నటువంటి ఈ స్మరణ అనే పట్టణాన్ని ఆ రోజుల్లో ఆసియాకి లేదా టర్కీ దేశానికి ఒక కిరీటంగా చెప్పుకునేవాళ్ళు. ఒక్క మాట చెప్పాలంటే ఇది చాలా విలువైన ప్రదేశం. బ్యూటీ ఆఫ్ ఏషియా అనేవాళ్ళు ఆ రోజుల్లోనే. టర్కీ దేశానికి అందం, మకుటం, కిరీటం లాంటిది, ఒక పుష్పం లాంటిది అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకని? ఈ పట్టణంలో ప్రియులారా, ఈ స్మరణ పట్టణంలో ఆ రోజుల్లోనే వేలాది పుస్తకాలతో కూడిన పెద్ద లైబ్రరీ ఉండేదంట. ఈ స్మరణ మీరు ఎక్కడ చూస్తున్నారంటే ఆడాడో లైబ్రరీ ఉండి ఏంది మాకు అంత అంటే చూస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి ప్లీజ్. మీకు అన్ని విషయాలు వివరంగా చరిత్రలోనే టకటక చెప్పుకుంటా పోతా. మీరు ఫేస్ ఫీలింగ్లతో నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బంది పెట్టి నేను పట్టించుకోనులే, కానీ మీరు వినాల్సిందే. 2000 పుస్తకాలతో ఉన్నటువంటి పెద్ద లైబ్రరీ పురావస్తు శాస్త్రవేత్తలు తవ్విన త్రవ్వకాల్లో కనుగొన్నారు. పెద్ద లైబ్రరీ ఆ రోజుల్లో సిటీలో ఎక్కడ ఉంటుంది? ఒక సిటీలో ఉంటుంది. ఆ లైబ్రరీని బట్టి బిడ్డలారా అది ఒక ఉన్నతమైనటువంటి అందమైన ప్రాంతం అని ఆ రోజుల్లో బిడ్డలారా దాన్ని ఒక అందమైన ప్రాంతంగా వర్ణించారు. తర్వాత ఈ పట్టణం ఎక్కడుందంటే రోమా నుండి పర్షియాకి వెళ్ళే మెయిన్ హైవే. రోమ్ అంటే ఆ రోజుల్లో ఇంక చెప్పబల్లే, ఆ రోజుల్లో మహా ఉన్నతమైన పట్టణం. ఆ రాజ్యాన్ని పరిపాలించే అధికార దేశం అది. ఆ పర్షియా నుండి రోమాకు వెళ్ళే మెయిన్ రహదారిలో, జాతీయ రహదారిలో మిగుల విలువైన భవనాలు, రాజరిక కట్టడాలు, కోట గోడలు కలిగిన ఉన్నతమైన పట్టణం. సిటీ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటారంటే ఈ పట్టణాన్ని. సిటీ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే ఈ ఒక్క స్మరణ పట్టణమే ఆ టర్కీ దేశానికి బలం లాంటిది, ఒక బలమైన సిటీ లాంటిది. అటువంటి సుందరమైన, మనోహరమైన, పచ్చని పంట పొలాలు, పచ్చని చెట్లు కలిగి, విశాలమైన పెద్ద పెద్ద భవనాలు, కట్టడాలు, రాజనగరులు కలిగినటువంటి సుందరమైన ప్రాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ధనవంతులు నివసించే ప్రాంతం ఎక్కువగా. అందుకే దీన్ని బ్యూటీ ఆఫ్ ఏషియా అన్నారండి. క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరంలో ఈ స్మరణ ప్రాంతం రోమియుల ఆధిపత్య కాలంలో ఉండేది. రోమా పరిపాలన జరుగుతున్నప్పుడు, అంటే నెబుకద్నెజర్ రాజు కలలో, ప్రతిమలో మోకాళ్ళు మొదలుకొని పాదాల దాకా ఇనుముందే ఆ ప్రాంతంలో ఆ సమయంలో జరిగిన సంగతి మీకు చెప్తున్నాను నేను ఇప్పుడు. రోమియుల ఆధిపత్యంలో ఇది ఉండేది. బిడ్డలారా, క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరంలో, అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద రావడానికి 600 సంవత్సరాల క్రితం ఈ స్మరణ పట్టణం ప్రకృతి వైపరీత్యాల వల్ల నాశనం అయిపోయింది. భూకంపం వచ్చి పూర్తిగా నాశనం అయిపోయింది ఈ పట్టణం. 600 సంవత్సరంలో క్రీస్తుకు పూర్వం నాశనం అయిపోయిన ఈ పట్టణాన్ని మరలా క్రీస్తుకు పూర్వం 290 సంవత్సరంలో, కాస్త చదువుకుని గుర్తుపెట్టుకుంటారు, క్రీస్తుకు పూర్వం 290 సంవత్సరంలో రోమా అధికారులైనటువంటి లైసిమాగస్ మరియు ఆండ్రూగోనస్ అనే వీరిద్దరు కలిసి, రోమా చక్రవర్తులు వీళ్ళు, లైసిమాగస్, ఆండ్రూగోనస్ వీళ్ళిద్దరు కలిసి మొట్టమొదట ఉన్నటువంటి స్మరణ పట్టణం ఎంత అందంగా ఉండదో అంతే అందంగా మరలా నిర్మించాలని కోరుకున్నారు. చాలా వరకు అదే అందంగా రెండోసారి మరలా ఈ పట్టణాన్ని కట్టారు 290 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వం. కానీ మరలా క్రీస్తు శకం అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 177వ సంవత్సరంలో మరలా తిరిగి గొప్ప భూకంపం ద్వారా సంపూర్ణంగా ఈ పట్టణం నాశనం అయిపోయింది రెండోసారి. ఇది మనకి సంవత్సరాలు తిరిగి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు సుందరమైన ధనవంతులుండే ఈ విశాలమైన పట్టణం మొట్టమొదటిసారి క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరంలో నాశనం అయిపోయింది. క్రీస్తు పూర్వం 290లో ఇద్దరు రోమా చక్రవర్తులు మరలా తిరిగి కట్టారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత 177లో మరలా నాశనం అయిపోయింది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మరలా రోమా చక్రవర్తులు ఇంకొక ఇద్దరున్నారు, మరలా మార్కస్ మరియు ఔరేలియస్ అనే వీరిద్దరు కలిసి ఈ స్మరణ పట్టణాన్ని కొంతవరకు మరలా అందంగా కట్టారు, కొంతవరకు కట్టించారు. అంతవరకే చరిత్రలో ఉంది. ఆ తర్వాత ఇంకేం లేదు, ఎటైపోయిందో.
అంటే 2 సార్లు నాశనం అయిపోయింది. తిరిగి మరలా ఈ పట్టణాన్ని మరలా కొంతమంది అధికారులు కట్టించారు. ఇంకొక మాట ఏంటంటే, చరిత్రలో మనం గమనిస్తే ఒక ప్రఖ్యాత కవి, ఆ పేరు రాసుకున్నాను, ప్రపంచ చరిత్రలో ఒక ప్రఖ్యాత కవి హోమర్ అనే కవి ఈ స్ముర్నా పట్టణంలోనే జన్మించి ఈ పట్టణపు వాడిగానే పుట్టి పెరిగాడని చరిత్ర చెప్తుంది. ఎందుకు నేను మీకు ఇవన్నీ చెప్తున్నానంటే, స్ముర్నా పట్టణం అన్నప్పుడు స్ముర్నా గురించి కొన్ని చారిత్రక విషయాలు గుర్తుపెట్టుకుంటే మనకు మంచిది. ఒక్క వాక్యంలోనే కాకుండా దాని యొక్క చరిత్ర, భౌగోళిక విషయాలు నేర్చుకోవడం కూడా మనకు మంచిదన్నమాట. ఈ హోమర్ అనే ప్రఖ్యాత కవి ఆ పట్టణంలోని వాడేనని పురావస్తు శాస్త్రవేత్తలు తవ్విన త్రవ్వకాల్లో ఆ నాణ్యాలు దొరికితే ఆ నాణ్యాల మీద అతని బొమ్మ, అతని ముఖపు గుర్తులు దొరికినాయి. అతనికి సంబంధించిన కొన్ని వస్తువులు గుర్తించారు. కనుక హోమర్ ఈ ప్రాంతపు వాడి అని గుర్తించారు శాస్త్రవేత్తలు. తర్వాత ఆ స్ముర్నా అనే పట్టణంలో ఒక పెద్ద స్టేడియాన్ని గుర్తుపెట్టారు, గమనించారు త్రవ్వకాల్లో. ఒక పెద్ద స్టేడియం అంటే క్రికెట్ గ్రౌండ్ లాగా, కొంతమంది గ్రౌండ్లు ఉంటాయి కదా, స్టేడియాలు ఉంటాయి కదా, అటువంటి ఆ రోజుల్లోనే 2000 సంవత్సరాల క్రితమే ఒక పెద్ద స్టేడియాన్ని, వేలాది పుస్తకాలు కలిగిన పెద్ద లైబ్రరీని గుర్తించారు. వీటన్నింటి ఆధారంగా ఆ వైభవాన్ని బట్టి ఈ పట్టణంలో ఎక్కువగా ధనవంతులు ఉంటారని గుర్తుపట్టారు. అది ధనవంతులుండే ప్రాంతం. ఈ ధనవంతులుండే ప్రాంతంలోనే దేవుడు తన సంఘాన్ని కట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ ఒక బాధాకర సంగతి ఏంటంటే, ఇప్పుడు 2023లో ఇప్పుడు ఇప్పుడు కొన్ని లక్షలాది మంది ప్రజలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. పేరు మారింది, ఇప్పుడు ఆ పట్టణంలో లక్షలాది మంది ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక్క చర్చి కూడా ఆ ప్రాంతంలో లేదు. 2000 సంవత్సరాల క్రితం అపోస్తులుడైన యోహాను గారి ద్వారా స్థాపించబడిన ఈ సంఘం, అపోస్తులైన యోహాను గారు పరిచయం చేసి సంఘం కట్టిన ఈ ప్రాంతంలో ఇప్పుడు ఒక్క మందిరం కూడా లేదు. ముస్లిమ్స్ చేతులకు వెళ్ళిపోయింది పూర్తిగా. అందుకే బిడ్డలారా, సంఘాలు ఉండడం అనేది గొప్ప ధన్యత. దేవుని మందిరం విలువ కొంతమందికి అర్థం కాదు. మన ఏరియాలో దేవుని మందిరం ఉంటే కొంతమంది ఏంది పోడు అసలు, ఈ చర్చిలు మా ఊరు మధ్య, మాకు ముత్తుకూరులో ఆయన ఉన్నాడు, ఇళ్ళ మధ్య మీరు కట్టే చర్చియా, ఇళ్ళ మధ్య ఊరు చివరగా పోకుండా అంటుంటారు మమ్మల్ని. ఒరేయ్, సంఘాలు లేకపోతే, మందిరం లేకపోతే ఆ ప్రాంతాలు ఎట్లుంటాయో, ఇదిగో ఈ స్ముర్నా అనే పట్టణం ఈరోజు చూస్తే ఒక్క చర్చి కూడా లేకుండా మసీదులతో ఆవరించబడి ఉంది. ఇంత గొప్ప సంఘం, దేవుని దగ్గర పేరు సంపాదించుకున్న సంఘం ఉన్న పట్టణం ఈరోజు ఒక్క మందిరం కూడా లేకుండా మిగిలిపోయింది బిడ్డలారా. కాబట్టి అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారం పౌలు గారు మొట్టమొదట 3వ మిషనరీ యాత్రలో ఈ పట్టణానికి వచ్చి దేవుని వాక్యం వినిపింపజేసి ఈ స్ముర్నా అనే పట్టణంలో సంఘాన్ని స్థాపించాడని చరిత్రకారులు చెప్తారు. ఇది పౌలు గారి ద్వారా మొట్టమొదటి ఇక్కడ దేవుని వాక్కు వినబడింది. ఆ తర్వాత యోహాన్ గారు ఆ పరిచర్యలో జరిగించి ఉండొచ్చని ప్రియులారా బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మన పాయింట్లకు వచ్చేద్దాం. రోమా అధికారులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న దినాలలో ఎప్పుడైతే యోహాను గారు ఈ సంగతులు రాశారో అప్పుడు రోమీలు పరిపాలిస్తున్నారు ఆ ప్రాంతాన్ని. రోమీల ఆధిపత్య కాలంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు దేవుని కోసం బహుశ్రమలు పొందారు. ప్రియులారా, ఎఫెసు సంఘం, ఎఫెసులో పోయిన వారం చదువుకున్నాం. ఎఫెసు సంఘాన్ని ఎవరు స్థాపించారు? అపోస్తులైన యోహాను గారు స్థాపించారు. ఆ అపోస్తులైన యోహాను గారికి చాలామంది శిష్యులు ఉన్నారు. ఆ చాలామంది శిష్యులలో ఒక శిష్యుడు పోలికార్ప్, రాసుకున్న పేరు కూడా పోలికార్ప్, చరిత్రలో ఉన్న సంగతి ఇది. ఈ పోలికార్ప్ అనే ప్రియమైన శిష్యుణ్ణి ఈ స్ముర్నా సంఘానికి ఒక సంఘ అధ్యక్షుడిగా యోహాను గారు నియమించారు. తర్వాత రోజుల్లో పౌలు గారు చనిపోయిన తర్వాత, పౌలు గారిని శిరచ్ఛేదనం చేసిన తర్వాత యోహాను గారు తన శిష్యుడైన పోలికార్పుని ఈ ప్రాంతంలో దైవజనుడిగా నియమించాడు. క్రీస్తు శకం 155వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ, క్రీస్తు శకం 155వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ ఈ పోలికార్పుని నడి రోడ్డులో ప్రభు కోసం హతసాక్షిగా కట్టెల్లో కాల్చి చంపేశారండి. కట్టెల్లో కాల్చి చంపేశారు. బహుగా హింసలు పొందారు క్రైస్తవులు ఈ ప్రాంతంలో. ఎక్కువగా ధనవంతులు ఉండే పట్టణంలో శ్రమలు ఎక్కువ ఉంటాయి. డబ్బుండే వాళ్ళకి దేవుడు అవసరం లేదు. సంఘం విలవిలలాడిపోయింది ఆ రోజుల్లో. దేవుడు అనుగ్రహించిన దైవజనుడిని, ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న పోలికార్పుని రోమా అధికారులు కట్టెలతో తగలబెట్టి, చెప్పాను కదా, క్రీస్తు శకం 155 సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ పూర్తిగా హతసాక్షిగా చంపేశారండి. ప్రియులారా, ఈ స్ముర్నా అనే పట్టణంలో, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఈ స్ముర్నా అనే పట్టణంలో సంఘం
క్రీస్తు శకం 120 సంవత్సరం నుండి 132 సంవత్సరం వరకు, అంటే 12 సంవత్సరాల పాటే దేవుని సంఘం ఈ ప్రాంతంలో ఉన్నది. ఆ తర్వాత దైవజనుడిని చంపిన తర్వాత అందరూ చల్లా చెదిరైపోయారు. ఆ ప్రాంతంలో మందిరం కనుమరుగైపోయింది. 12 సంవత్సరాలే పరిచర్య జరిగింది. 12 సంవత్సరాలే పరిచర్య జరిగింది ఆ ప్రాంతంలో. బహుగా నలిగిపోయిన సంఘం, బహుగా శ్రమనొందిన సంఘం, రోమా అధికారుల కాళ్ళ క్రింద చితగొట్టబడిన సంఘం, క్రష్డ్ అండ్ పర్సిక్యూటెడ్ చర్చ్ అంటారు దీన్ని. ఒక్క మాట చెప్పాలంటే బిడ్డలారా, ఈ స్ముర్నా సంఘాన్ని గురించి దేవుడు యోహాను గారి చేత ఈ ప్రకటన గ్రంథంలో రాయించిన కాలంలో ఇంచుమించుగా 50 లక్షల మంది వధించబడ్డారు. 50 లక్షల మంది చనిపోయారు ఆ రోజుల్లో. 50 లక్షల మంది చంపేశారు. బహుగా శ్రమపడిన కాలం అది. క్రైస్తవులకి హింసలు పడిన కాలం. అమ్మా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? స్ముర్నా సంఘం 12 సంవత్సరాలే మనుగడ సాగించింది. స్ముర్నా సంఘం జరిగిన పరిచయం జరుగుతున్న కాలంలో ఇంచుమించుగా రోమా అధికారులు 50 లక్షల మంది చంపేశారు అంతే. అన్న ఎన్ని లక్షల మందిని? శాంతిరాజన్న ఎన్ని లక్షల మందిని? 50 లక్షల మందిని చంపారు ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారి కోసం. హతసాక్షులుగా చనిపోయారు. రక్తము చిందిన కాలం అది. స్ముర్నా సంఘంలో ఉన్న వాళ్ళందరూ దేవుని కోసం, కొంతమంది హతసాక్షులు అయిపోయారు, కొంతమంది దరిద్రులు అయిపోయారు. ఎలా అయిపోయారో మీకు ముందు చెప్తా. ఒక్క మాటలో చెప్పాలంటే స్ముర్నా సంఘం శ్రమలలో నలిగిపోయిన సంఘం. అందుకే ఆ పదానికి బోళము, చేదు అని అర్థం. దేవుడు అంత్యకాలంలో ఎందుకు ఈ స్ముర్నా సంఘాన్ని గురించి మనకు రాయించాడు? ప్రశ్న. దేవుడు ఎందుకు స్ముర్నా సంఘాన్ని గురించి అంత్య దినాల్లో మనకు రాయించాడు అంటే ఆయన ఉద్దేశం చెప్పమంటారా? మనము కూడా స్ముర్నా సంఘస్థుల్లాగా అవసరమైన ప్రతిసారి యేసు కొరకు శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఆమేనండి. ఈ అంత్యకాలంలో యేసుక్రీస్తు కోరుకునే సంఘం ఏదంటే, అంత్యకాలంలో యేసుక్రీస్తు వారు కోరుకునే సంఘం ఏదంటే శ్రమలలో నిలబడే సంఘం. ఆమేనను. ఏ సంఘం? శ్రమలలో పడిపోయే సంఘమా, నిలబడే సంఘమా? శ్రమలలో నిలబడే సంఘం, శ్రమలను తట్టుకునే సంఘం, శ్రమలను సహించే సంఘం, శ్రమలలో ఓర్పు కలిగి కొనసాగే సంఘం, అవసరమైతే యేసు కొరకు ప్రాణము పెట్టే సంఘం కావాలి యేసయ్యకి. స్ముర్నా సంఘస్థులు మొదట్లో చాలా ధనవంతులు, ఆ తర్వాత రోజుల్లో ప్రభు కోసం వాళ్ళు పేదవాళ్ళు అయిపోయారు. ఒక్క మాట, ఇప్పుడు వాక్యంలోకి మనం వెళదాం, చదువుకున్న వాక్యంలోకి. స్ముర్నా సంఘాన్ని గురించి దేవుడు మనకు చెప్పిన విషయం ఏంటంటే క్రష్డ్ అండ్ పర్సిక్యూటెడ్ చర్చ్. ఒకవేళ ఆ క్రషెస్, ఆ నలుగులు, వేదన, శ్రమ, భయంకరమైన రోగం, ఆవేదనలు మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తే నువ్వు నిలబడతావా స్ముర్నా సంఘంలాగా? ఈ రోజుల్లో క్రైస్తవులకి ఎట్లుండాలంటే, ఈ రోజుల్లో మనం అందరూ ఎట్టుండాలంటే, యేసుక్రీస్తు మీ వ్యాపారాన్ని వృద్ధి చేస్తాడా అంటే చప్పట్లంతే సౌండ్ ధనించిపోద్ది. నా ప్రభు అయిన యేసయ్య తెరవబడని నీ గర్భం ఇప్పుడు తెరస్తాడు. నా దేవుడు చెప్తున్నాడు, ఈ జన్మకి నీకు పిల్లలు పుట్టన్నారు అనుకో, ఆ పాస్టర్ చర్చి ఇంకెవరు వారు? ఇప్పుడు సంఘానికి ఏ మాటలు కావాలో తెలుసా? తీయని మాటలు కావాలా? అమ్మా నెలకల్లా నువ్వు అప్పులోంచి బయటకు వస్తావే యేసునామాలంటే చర్చి నిండిపోద్ది ఫుల్గా. అప్పులు తీర్చడానికే కాదు దేవుడు ఉండేది. నువ్వు చేసుకున్నావు పడా అన్నావు అనుకో, ఈ చర్చికి ఎవరురా? ఇంకో ఈ పాస్టర్ దేవుడికి, ఈ పాస్టర్తో. ఈ రోజుల్లో విశ్వాసులు ఎట్లా అలవాటు పడిపోతున్నారంటే ప్రాస్పరిటీ గాస్పల్, అభివృద్ధిని గురించి చెప్పే పాస్టర్ల దగ్గరికి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. వినడానికి కాస్త శ్రావ్యంగా ఉండాలా, వినడానికి కాస్త ఇరుంపుగా ఉండాలా, వినడానికి అన్ని దీవెనలే ఉండాలా. కష్టాల గురించి చెప్తే అంత ఇష్టం ఉండదు, నష్టాల గురించి అయితే ఇష్టం ఉండదు, వ్యాధుల గురించి అయితే ఇష్టం ఉండదు. నువ్వు కష్టాలు పడాలి దేవుడి కోసం అంటే ఎల్లో అడ్రస్ లేకుండా, అబ్బా ఏందమ్మా 24 గంటలైతేనా లేని పోరు మాటలు చెప్తున్నాడు, భయాలు పెడుతున్నాడు ఈ పాస్టర్. వద్దు, ఎక్కడికి వద్దు, కాస్త శ్రావ్యంగా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. బైబిల్లో ఏం రాయబడిందంటే, రాబోతున్న అంత్య దినాలంట తమకు అనుకూలమైన బోధలు చేసే బోధకుల్ని పోగు చేసుకుంటారు విశ్వాసులు. తమకు ఇష్టం వచ్చినట్టుగా తమకు కావలసిన వాటిని బోధించే వాళ్ళని విశ్వాసులే సెలెక్ట్ చేసుకుంటారు. పాస్టర్ గారు సెలెక్ట్ చేసుకునే విశ్వాసుల్ని రాబోయే రోజులు ఇంకా మన కళ్ళతో చూస్తాం. వాళ్ళ చెవులకి ఇంపైన మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి అనేక మంది వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఇంకో మాట కూడా ఉంది, కల్పన కథల వైపుకు తిరిగే కాలం.
ఎంత చక్కని మాట, పౌలు గారు ఎంత మంచి మాట చెప్తారో. జీవము గల దేవుని మాటల్ని పక్కన పెట్టి, జీవము గల దేవుని మాటలు పక్కన పెట్టి, ఉన్నదన్నట్టుగా బోధించే బోధ పక్కన పెట్టి, తమ దురాశలకు అనుకూలమైన బోధలు చేసే సేవకుల్ని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతారండి సంఘాలు బిడ్డలారా. అందుకే ఒక్కోసారి ప్రభువుని అడుగుతుంటా, ఈ మధ్యకాలం నాకు ఒక తీర్మానం వచ్చింది, 2000 మంది సంఘం కడతాం అనే మాటలు ఇంక అనకూడదు. ఈ స్మరణ సంఘాన్ని గురించి సేవ చేస్తున్న, ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకేం చెప్పాడంటే, ఒరే నువ్వు విట్టగానే వాక్యం చెప్తే 2000 మంది భలే సంపాదిస్తావురా నువ్వు, నీకు ఎందుకురా 2000 మంది సంఘం, బాలకని నోరు మూసుకున్నాడు. అలాగేనా, ఈ రోజు నుంచి ఇంక 2000 సంఘం లేదు, బాలకని లేదు. ఎందుకంటే తమ చెవులకు ఇంపైన మాటలు పలకతుంటేనే ప్రజలు వస్తారు. కష్టాల గురించి చెప్తున్నారనుకో, నష్టాల గురించి చెప్తున్నారనుకో ఇష్టపడరు. బిడ్డలారా, మీరున్నారంటే మీరు ధన్యులు, ఆమె చెప్పండి గట్టిగా. మిమ్మల్ని ఎవరు కదలచలేరులే. ఎందుకు ఎక్కువ మన దగ్గర రారు? మన దగ్గరకే కాదు, ఇటువంటి కష్టాల గురించి, నష్టాల గురించి, రోగాల గురించి, శ్రమల బాధలు అని చెప్పే వాళ్ళ వరకు ఉన్నదన్నట్టు బోధించే వాళ్ళకి. అందుకే పౌలు గారు అంటారు, నేను మనుషులు సంతోషపెట్టువాడనైతే దేవుడిని సంతోషపెట్టేవాడను కాకయే పోవుదును. ఈరోజు నేను దేవుడిని సంతోషపెడుతున్నాను కాబట్టి కొంతమంది మనుషులు నన్ను అసహించుకుంటున్నారు. కాబట్టి మన 2000 సంఘము, మన 2 ఎకరాలు దేవుడు చూసుకుంటాడు. తర్వాత దేవుడికి స్తోత్రం కలుగును గాక. వచ్చిన వాళ్ళకు ఉన్నదన్నట్టు చెబితే చాలు మనం ఆమేనను. ఇచ్చినా దేవునికి స్తోత్రం, ఈగిపోయినా దేవునికి స్తోత్రం. నీళ్లు పడతా ఉంటే ఎత్తుకుంటా ఏడ గడిపేద్దాం మనం అవసరమైతే. ఆయన ఇష్టమే జరుగును గాక. నాకు స్మరణ సంఘాన్ని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, శ్రమలను గురించి ఎక్కువ బిడ్డలకు నేర్పించాలా విశ్వాసులకి. ఈరోజు ఒక సంగతి మీకు చెప్పాను నేను. ఒక ప్రాంతంలో మన బిడ్డే తన కూతురు చనిపోయిందని, 7 సంవత్సరాల పాప చనిపోయిందని, అమ్మా 7 సంవత్సరాల పాప చనిపోయిందని ఆ బిడ్డ నాకు యేసయ్యే వద్దని చెప్పేసింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ విగ్రహారాధనలో పడిపోయింది. నాకు బాధ వేసింది ఏంటంటే, ఒక బిడ్డని నేను దేవునికి నిలబెట్టలేకపోయా. నేను చేస్తున్నటువంటి అభివృద్ధి బోధలు, మనం చెప్తున్నటువంటి అభివృద్ధి మాటలు ప్రజలు ఏం చేస్తున్నాయంటే అభివృద్ధి వైపే తీసుకెళ్ళిపోతున్నాయి. యేసుక్రీస్తు వారు ఏసీ ఇస్తాడు, యేసుక్రీస్తు వారు. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పమంటే మన వాళ్ళు ఏం సాక్ష్యాలు చెప్తారు తెలుసా? యేసయ్య ఆయన మందిరం రావటం వల్ల మా అబ్బాయికి జాబ్ వచ్చింది, దేవుడికి స్తోత్రం. యేసయ్యని నమ్ముకొని ఈ చర్చికి రావటం వల్ల మా కూతురికి పిల్లడు పుట్టాడు, స్తోత్రం. యేసయ్యని నమ్ముకొని ఈ చర్చికి రావటం వల్ల మా ప్రభువైన యేసయ్య మాకు 3 అంతస్తులు కట్టి ఇల్లు కట్టుకున్నాం, దేవుడికి స్తోత్రం. దేవుడు మాకు 2వ కారు ఇచ్చాడు, స్తోత్రం. ఇప్పుడు సాక్ష్యాలన్నీ ఎట్టున్నాయంటే 2వ కారు, 3వ ఇల్లు, 2 ఎకరాలు పొలము, వ్యాపారం, మంచి వ్యాపారం ఇచ్చాడు. అన్ని అభివృద్ధి సంబంధమైన సాక్ష్యాలే చెబుతాం. కానీ స్మరణ సంఘంలో ఉన్న విశ్వాసులు ఏమని సాక్ష్యం చెప్తారో తెలుసా? యేసయ్య కొరకు మాకున్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నాము, దరిద్రులు అయిపోయామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అందుకే అక్కడ ఏం రాయబడిందంటే, నీ దరిద్రతను నేను ఎరుగుదునని రాశాడు అక్కడ. స్మరణ సంఘంలో దేవుడు చూశాడు, దరిద్రతను చూశాడు, దరిద్రాన్ని, పేదరికాన్ని చూశాడు. మనం ఏమనుకుంటాం, యేసయ్యలోకి వస్తే కలిసి వస్తాయి, అంతా వచ్చారు. అట్టని నేను కలిసి రాదని చెప్పడంలా, కలిసి రాదు దరిద్రం అయిపోతామని చెప్పడంలా, ఒకవేళ స్మరణ సంఘం మీదకి అనుమతించబడిన శ్రమలే మన మీదకి అనుమతిస్తే నువ్వు నిలబడతావు అసలు దేవుడి కోసం? ఒక బిడ్డ చచ్చిపోతే యేసయ్య వద్దనుకుంది ఆ బిడ్డ, ఒక ఆడపిల్ల మగపిల్లడు, ఆడపిల్ల చచ్చిపోతే నాకు ఆ యేసయ్యే వద్దనుకుంది. అంటే ఈ బోధ, ఒక బిడ్డ చనిపోతే బిడ్డ కంటే దేవుణ్ణి తక్కువగా చేసేటట్టు ఒకవేళ నేను బోధించానేమో. ఇట్లా అప్పటి నుంచి నా మైండ్ మారింది. ఈ స్మరణ సంఘాన్ని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు 2 ఎకరాలు తీసి గూట్లో పెట్టి ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకుంటే పోతే సాల్రా నాయన, ఇయ్యాలనుకుంటే ఇస్తాడు, పెంచాలనుకుంటే పెంచుతాడు. కానీ ప్రజలకు మాత్రం ఉన్నట్టుగా వలలేసి ఊఫ్ పొందుకో ఊఫ్ అని కాకుండా అప్పుడప్పుడు రక్తం గార్చాలి యేసయ్య కోసం. నువ్వు అప్పులు పాలైపోతావు. ఈదులు లాగిలా కొడతారు, పద్మక్క ఈదులు లాగిలా కొడతారు నిన్ను అనుకని చెప్తే పద్మకు వస్తుంది. మళ్ళీ ఈదులు లాగిలా కొడతారా? అది అవసరం, ఆ దేవుడు అవసరంలే. ఈదులు లాగిలా కొట్టే దేవుడు అవసరంలే మాకు. ఈ బోధొద్దు మాకు. అయ్యా రేపో మాప క్యాన్సర్ వస్తే అమ్మా ఆ మాట వినకూడదు నేను. క్యాన్సరా నాకా? ఈ బోధ నాకు వద్దు, ఈ బోధ నాకు నచ్చలా. ఏదైనా ఆరోగ్యం ఉండే మాటలు చెప్పాలి కానీ క్యాన్సర్ వస్తుంది చెప్తుంది పాస్టర్. ఒకవేళ హార్ట్ అటాక్ వస్తే అమ్మో అట్లా మాట్లాడు, నా చెవులు తినకూడదు. హార్ట్ అటాకా? ఈ బోధ నాకు వద్దు. మర్యాదగా వినండి. ఈరోజు స్మరణ సంఘం యేసు కొరకు నలిగిపోయిన సంఘం, స్మరణ సంఘం దేవుని కొరకు చితగొట్టబడిన సంఘం, తమ ప్రాణాలు కోల్పోయిన సంఘం, ఆస్తులు కోల్పోయిన సంఘం, పేదవాళ్ళు అయిపోయిన సంఘం, తినటానికి తిండి లేకుండా పోయిన సంఘం.
అందుకే ఈ సంఘంలో ఒక్క పాపం కూడా కనబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసుక్రీస్తు ఏం చెప్పారు తెలుసా? శ్రమలో నడవడం వల్ల మనం దీనత్వం నేర్చుకుంటాం. ఆమె చెప్పు. అందుకే దేవుడు మన మీద అప్పుడప్పుడు శ్రమలు అనుమతిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న చిన్న శ్రమలనే తట్టుకోలేకపోతే స్మరణ సంఘం లాగా నువ్వు ఏం చేయగలుగుతావు దేవుని కోసం బిడ్డలారా? కాబట్టి ముందుకు వెళ్ళే ముందు ఈ స్మరణ సంఘాన్ని గురించి మనం కొన్ని విషయాలు ధ్యానించే ముందు ఒక తీర్మానంలోనికి వద్దాం. ప్రభువా, ఈ రోజు నుంచి నేను కూడా నీవు నాకు అనుమతిస్తే అది ఏ శ్రమ అయినా, ఆమె చెప్పు గట్టిగా, చిన్నదైనా పెద్దదైనా, నా కూతురికి జ్వరం అయినా లేకపోతే నా కొడుక్కి ఇంకోటైనా, నాకు క్యాన్సర్ అయినా లేకపోతే పెద్ద జబ్బు అయినా, నా జీవితంలోకి నీవు అనుమతించిన ఏ శ్రమనైనా స్మరణ సంఘములాగా ఎదుర్కొనే ధైర్యం నాకు కావాలని తీర్మానంతో మనం ముందుకెళ్దాం. ఇప్పుడు ఆమె చెప్పు. జెరాక్స్ షాపులో నష్టం వచ్చినా లాభం వచ్చినా, ఆమెనాను, నష్టం వచ్చినా లాభం వచ్చినా, ఆరోగ్యం క్షీణించిపోయి శరీరం బక్కబడిపోయి ఎయిడ్స్ పేషెంట్ లాగా అయిపోతున్నా కూడా ప్రభు నాకు అనుమతించిన ఈ వ్యాధిని బట్టి నేను ఎప్పుడు నా దేవుని దూషించేవాడిని కాదు. నేను దూషించను, నాకు అవసరం లేదు. నా ప్రభు నన్ను ఎలా ఉంచితే నేను అలా ఉంటానని స్మరణ సంఘస్థులాగా శ్రమలలో నిలబడే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు రండి, స్మరణ సంఘములో ఉన్నటువంటి ఒక్కొక్క సంగతి గురించి ధ్యానం చేద్దాం. స్మరణ సంఘంలో ఒక్కొక్క సంగతి ధ్యానం చేద్దాం. ప్రియులారా, 2వ అధ్యాయం 8వ వచనం నుంచి చదివితే, మొదటి వాడును కడపటి వాడున యుండి, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయమని చెప్పిన తర్వాత, మొదటి వాడును కడపటి వాడున యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, యేసు ప్రభువు అని చెప్తున్నారు ఈ మాట, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అమ్మా, దేవుడికి ఏం తెలుసు అంట? శ్రమ. స్మరణ సంఘంలో శ్రమ ఉంది. నీ శ్రమనే నేను ఎరుగుదును. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. స్మరణ సంఘం ద్వారా దేవుడు మాకు నేర్పిస్తున్న మొదటి పాయింట్, శ్రమలలో నిలబడిన సంఘం. శ్రమలు అనుభవించిన సంఘం ఇది. శ్రమలు అనుభవించిన సంఘం. ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఈరోజు శ్రమలు మాకు వద్దు అనుకుంటున్నారు మీరు. శ్రమలు రాకూడదు, మాకు అంతా బాగుండాలని కోరుకుంటున్నారు మీరు. అన్నా, ఒకవేళ దేవుడు టెస్ట్ చేస్తే ఎగిరిపోతాం మనం. దేనిలాగా గట్టి గింజల్లా కాదు, తరకల్లాగా ఎగిరిపోతామంతే. యేసులోనికి వస్తే అంతా బాగుంటుందనే భ్రమలోంచి బయటికి రండి. యేసు కొరకు ప్రాణం పెట్టవా? యేసు కొరకు రోగాలు భరించవా? సమస్యలు వస్తే యేసుని వదిలేస్తావా? నీకు అన్ని కలిసి రావాలా? యేసు కొరకు స్మరణ సంఘస్థులు అనుభవించిన హింస నువ్వు అనుభవించలేవా? స్మరణ సంఘాన్ని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నీ శ్రమ నాకు తెలుసు. ఆమె చెప్పగట్టిగా. మనం అనుభవించే శ్రమలని దేవుడు చూస్తున్నాడా, చూడట్లేదా? చూస్తున్నాడు. నువ్వు వ్యాధిని భరిస్తున్నావా, అప్పులు భరిస్తున్నావా, బాధలు భరిస్తున్నావా, అనుమానాలు భరిస్తున్నావా, అవమానాలు భరిస్తున్నావా, అన్ని దేవుడికి తెలుసు. నీ శ్రమను నేను ఎరుగుదును. స్మరణ సంఘం మామూలు శ్రమలు కాదు, రోమా చక్రవర్తుల బానిస సంఖ్యల కింద చితికిపోయిన సంఘం అది. నోట్తో చెప్పలేనంత భయంకరమైన శ్రమలు పడ్డారు వాళ్ళు బిడ్డలారా. యోహాను సువార్త 16:33 చూడండి. యోహాను సువార్త 16:33 ఏముందో తెలుసా? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. యేసుక్రీస్తు చెప్పిన మాట తన సంఘానికి, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి అని దేవుడు చెప్తే, అర్థం చేయండి సార్, అప్పులు ఎక్కువైపోతాయి, ఇంటి మీదకి వచ్చి అడిగేస్తున్నారు. ఏం చేద్దాం, తప్పదు, భరించాల్సిందే. అర్థం చేయండి సార్, హాస్పిటల్కి పోతున్నానా, స్కానింగ్ తీపించుకోవాలా, గడ్డని చెప్తున్నారు, గడ్డ లేకుండా ఒకవేళ గడ్డని చెప్పారని అవుట్ చచ్చిపోద్ది. ఇక్కడ ఏమొచ్చేస్తుందన్నా? హార్ట్ అటాక్. ఒకవేళ ఏదన్నా పొరపాటున స్కానింగ్ ఇబ్బంది అయ్యి, అమ్మా నీ కడుపులో ఎంత గడ్డని చెప్పారనుకో, ఓకే చచ్చిపోద్ది. ఆడే ఏమొచ్చేస్తుంది? హార్ట్ స్ట్రోక్. అక్కడే గుండెపోటు వచ్చేస్తుంది. వీళ్ళకి ఏం బాధలు రాకూడదు, ఏం కష్టాలు రాకూడదు. ఒకవేళ డాక్టర్లు తప్పు చెప్పారని తెలియాలి తప్ప, నాకు ఏదైనా బాధ ఉందనో, తమ్ముడా చెడిలా అమ్మా, మన భక్తే కాదు అసలు. మన భక్తే కాదు మురళన్న. నీ శ్రమలు నాకు తెలుసు అని చెప్పాడు దేవుడు స్మరణ సంఘం గురించి. గుండె మీద చెయ్యేసుకొని మనం చెప్పాలి ఈరోజు, యేసయ్య కోసం మనం ఏమైనా శ్రమలు పడ్డామా? యేసయ్య కొరకు మనం ఏమన్నా శ్రమలు పడ్డామా? అక్క,
యేసయ్య కొరకు మనం ఏం శ్రమ అనుభవించే చెప్పండి ఒకసారి. క్రీస్తు కొరకు యేసును బట్టి నాకు తెలిసి మీరు ఒక్కటి కూడా చెప్పలేరు. మేము సరే చెప్పలేరు. నువ్వు చెప్పు పాస్టరా. నేనైతే ఒకటి చెప్పుకుంటా. యేసయ్య కొరకు అవమానాలు నిందలబడి ఉన్నాయి ఓడబెట్టుకొని ఇల్లు పడగొట్టేస్తే, మందిరం పడగొట్టేస్తే, దిక్కు దశ లేకుండా, ఎవరు తోడు లేకుండా, ఇబ్బంది లేకుండా, ఒంటరిగా ఏడ్చుకుంటా పిల్లల చేత పట్టుకొని ఏదో తిరిగిన దేవుడి కోసం అట్లా ఒకటన్నా చెప్పుకోగలుగుతా. నువ్వేం చెప్పగలవు యేసయ్య కోసం? యేసు కొరకు నువ్వేం శ్రమలు పడ్డావు? యేసయ్య నమ్ముకోవడం ద్వారా నీకేం హింస కలిగింది? భర్త తిట్టాడంటే ఆ రోజు మందిరంకి ఆబ్సెంట్. భర్త కానీ చేపల కూర తెచ్చి ఆగంటే ప్రభు కోసం ఒకరు తిట్టు తినలేరు. ఏంది నన్ను తిడుతున్నావు నువ్వా అంటది. కానీ దేవుడి కోసం శ్రమలు పడి తిట్టించుకొని ప్రభు కోసం రాదు. అవన్నీ పడలేండి. యేసయ్య కొరకు నువ్వు కష్టపడ్డట్టు నీకు ఒక్క సందర్భంలో గుర్తుందా? గుర్తుంటే దేవుడు నిన్ను దీవించును గాక. ఒకవేళ ఇంతవరకు శ్రమ పడకపోతే ఈ రోజు నుంచి అయినా యేసు కొరకు మనం శ్రమ పడేది అలవాటు చేసుకుందాము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్యే చెప్పాడు, గుర్తుపెట్టుకో. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అన్నాడు మన దేవుడు. లోకంలో మీకు 3 అంతస్తులు వస్తాయని చెప్పలా. ఏం చెప్పాడు మన మన బాబనా? మనకు యేసు ఏం చెప్పాడు? లోకంలో మీకు శ్రమ కలగద్దని చెప్పాడు ఆయన. అయినా మీరు చచ్చిపోండి ఏడిచి అన్నాడా? అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించిన వాడిని, మీతో ఉన్న శ్రమలో నేను మీకు తోడై ఉండి. యేసుక్రీస్తు వారు మనకు ఎప్పుడు తోడై ఉంటాడంటే మన శ్రమలో ఉన్నప్పుడు తోడై ఉంటాడు. దేవుడికి స్తోత్రం. శ్రమలు మనల్ని దేవుడు దగ్గర చేస్తాయి. దేవుడు యేసయ్యను మన దగ్గర తీసుకొని వస్తాయి. శ్రమలో లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. ఎందుకు వస్తున్నాయన్నా? మాకు ఈ బాధలు అందరూ బాగానే ఉన్నారు అన్న. ఆపమా, మాకే వస్తున్నాయని ఈ బాధలు అందరూ బాగుండరా అన్న మైండ్ లేని అన్న పాస్టర్ అన్న ఎట్రాడా? వీళ్ళు విగ్రహాల దిక్కులు వీళ్ళు సూపర్గా ఉన్నారు. వాళ్ళు ఆయనకి 2 ఇళ్ళు, జీవితం బాగలేదు, ఆయనకి బాగున్నాడు. ఈమె చూడు ముగ్గురుతో తిరుగుతుంటుంది, ఏం బాగుంది. వడ్డీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు బాగుంటారు, తిరిగే వాళ్ళు బాగుంటారు, విగ్రహాలు బాగుంటారు. యేసయ్య నమ్ముకున్నాం, మనం ఏంటి అయిపోయామా? అప్పుడు యేసయ్య ఏమంటాడంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. దుష్టుల క్షేమాన్ని నువ్వు చూసినప్పుడు నువ్వు దిగులు పడద్దు, కులుకోవద్దు. దుష్టుల క్షేమాన్ని చూసినప్పుడు మత్సర పడద్దు అని ప్రభు మనకు చెప్పాడు. లోకంలో నన్ను బట్టి మీకు శ్రమ కలుగుతుంది. ఇంకా చాలా వాక్యాలు పెట్టారా? హెబ్రీ పత్రిక 2:18 చూడండి. హెబ్రీ పత్రిక 2:18 ఏముందంటే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి నీ సహాయము చేయగలవాడు ఉన్నాడు అనే లేఖనం ప్రకారం శోధించబడే వారికి దేవుడు సహాయం చేస్తాడు యేసయ్య. ఎందుకంటే ఆయన కూడా శోధించబడ్డాడు. భూలోకంలో మన ప్రభు అయిన యేసయ్య జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో మన ప్రభు అయిన యేసయ్య ఎన్నో శోధనలు ఆయన శోధించబడ్డాడు. కాబట్టి శోధించబడుతున్న మనకి, శ్రమలలో ఉన్న మనకి సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఈ వాక్యం మనకి ఏం చెప్తుంది? క్రైస్తవులు అప్పుడప్పుడు యేసు కొరకు శ్రమ పడాలా. శాంతిరాజన శ్రమ పడాలా, హ్యాపీగా ఉండాలా యేసయ్య కోసం. అప్పుడప్పుడు శ్రమ పడాలా, అవసరాన్ని బట్టి శ్రమపరచబడాలా, రోగాలు అనుభవించాలా. కొంతమంది ఏందో కొన్ని తట్టుకోలేదు. అన్నా అసలు ఇది జరిగితే నా వల్ల కాదన్నా. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 16వ వాక్యం నోట్ చేసుకోండి. అపోస్తుల కార్యాల గ్రంథం 9:16 వచనంలో ఏముందంటే, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. పౌలు గారి గురించి దేవుడు చెప్తున్నాడు. సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారిన సందర్భంలో మిట్ట మధ్యాహ్నం వెలుగులో సౌలును దర్శించిన తర్వాత అతడు దమస్కులో ఒక ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు అననీయతో మాట్లాడుతున్నాడు. అననీయ నువ్వు వెళ్ళు. అతడు ఎవరో తెలుసా? నా నామము కొరకు అనేక శ్రమలు అనుభవించాలని నేను అతను కోరుకున్నా. ఆమె చెప్పు గట్టిగా. ఇది దేవుడు చెప్తున్నాడు అక్క. పౌలుని దేవుడు ఎందుకు కోరుకున్నాడంట? సౌలుని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? నా నామము కొరకు అనేక శ్రమ అనుభవించాలని కోరుకున్నా. పౌలు గారిని రాళ్లతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు, ఈడ్చారు, బండ వేసి బిగించారు, జైల్లో వేశారు. ఇశ్రాయేల్ పాస్టర్ గాని ఒకవేళ జైల్లో కానీ ఇప్పుడు వేస్తే యూట్యూబ్ ఛానల్ అన్నిటి నా ఫోటోనే. దుర్మార్గుడు, కఠినుడు, దుష్టుడు ఏం చేశాడు పట్టేశాడు, జైల్లో వేసారు పోలీసులు. ఇక నన్ను ఫోటోలు వేసి వాల్ పోస్టర్లు వేస్తారు ఊరంతా అవసరమైతే. నా మీద లేనిపోని నిందలు వేసేసి ఇప్పుడు కానీ జరిగితే ఇంకేమైనా ఉందా? వాక్యం చెప్పుకుంటాం కానీ యేసయ్య కోసం శ్రమలంటే ఊరు పడతారండి అంతా. పౌలు గారిని దేవుడు కోరుకుంది ఎందుకంటే నా నామము కొరకు అనేక శ్రమలు భరించాలని. అన్నా నువ్వు దేవుడికి శ్రమలు భరించలేవా? నీకు అన్నీ కలిసి రావాలక్క. నీకు యేసయ్యలు అన్నీ కలిసే రావాలా? నీకేమి ఇబ్బంది జరగకూడదా?
ఇబ్బంది జరిగితే ప్రభు కోసం ఉండలేవా? రోగాలు వస్తే దేవుడి కోసం ఉండలేవా? నాకు క్యాన్సర్ గడ్డ వచ్చింది అనుకోండి వచ్చింది క్యాన్సర్ గడ్డ, ఇప్పుడు ఏమైపోవాలా? ఇస్రాయల్ పాస్టర్ క్యాన్సర్ గడ్డ వచ్చిందంటే దుర్మార్గుడు ఏం చేశాడు అని మీరు అనుకున్నా, నాకు వాక్యం ఉంది. ఇప్పుడు యేసయ్య కోసం మన శ్రమ అనుభవించడానికి పిలువబడ్డాం. ఆమె చెప్పండి గట్టిగా కదా. మీరు ఇంకా నమ్మరు. చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం 14:22 చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 14:22 ఆడేముందంటే, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు అనుభవిస్తూ మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని పౌలు గారు సంఘానికి బోధిస్తున్నాడు. దీవెనక అనేక శ్రమలు అనుభవిస్తా మనం పరలోకం పోవాలా. ఆమె చెప్పు గట్టిగా. సంతోషంగా కాదు, ఆనందంగా కాదు. తమ్ముడా రండి, వచ్చాడు పక్క జరగ. ఆ డోర్ తీసుంది తల్లి, తీసుంది ఆ డోరు. రండి రండి రండి. అపోస్తుల కార్యాలు 14:22 ఏముందంటే, మనం అనేక శ్రమలు అనుభవించచ్చు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అంటే దాని అర్థమైంది, పరలోకంలో చేరేదాకా మనకు శ్రమలు పరలోకంలో చేరేదాకా మనకు శ్రమలు తప్పవు అని. ఖచ్చితంగా వస్తాయి, అనుభవించి తీరాల్సిందే. కోటాను కోట్ల సంవత్సరాలు బంగారు సామ్రాజ్యంలో కూర్చోడానికి ఆశ ఉంది, కానీ యేసుకి ఒక శ్రమలు పడలేవా? కోట్ల సంవత్సరాలు నిన్ను దేవుడు మహాసుందరమైన సియోను పట్టణంలో రాణిలాగా కిరీటాలు పెట్టి కూర్చోబెట్టాలి మరలా నిన్ను. యేసయ్య కోసం ఇక్కడ చిన్న శ్రమ కూడా మందిరంలోకి వచ్చి తూగేది లేదుయా, దేవుడికి స్తోత్రం. మళ్ళీ మనం అంటే బాధ. నాకు ఇప్పుడు ధైర్యం వచ్చేసింది, జానపాలన్నా కత్తి తీయమంటున్నాడు దేవుడు. ఇక్కడ తీసేస్తా కత్తి, ఇంక తప్పదు, వద్దులే. కత్తి తీసి గాయాలైతే మళ్ళీ నేనే కట్టుకోవాలి, నేనే పుయ్యాలి మళ్ళీ మీకు వచ్చి, వద్దు. పద్మక, యేసయ్య మనల్ని కోట్ల సంవత్సరాలు బంగారు సామ్రాజ్యంలో కూర్చోబెట్టాలని వాగ్దానం చేసి మన కొరకు సామ్రాజ్యాన్ని కడుతుంటే ఆ యేసు కోసం కొన్ని శ్రమలు తట్టుకోలేవా? ఆ యేసు కోసం కొన్ని శ్రమలు భరించలేవా? భర్త మారలేదని ఏడుపులు, భార్య మారలేదని ఏడుపులు, అత్తమామలు ఏడలేదని మారలేదని ఏడుపులు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదని ఏడుపులు, వీళ్ళు తిడుతున్నారని ఏడుపులు, వాళ్ళు కొడుతున్నారని ఏడుపులు. నేను అత్త తిట్టిన దానికే నీకింత బాధ అయితే ఓ బిడ్డ, అక్కడ తలలు తెగేస్తున్నారు. అక్కడ యేసయ్య కోసం స్మరణ సంఘస్థుల్ని ప్రభువు కోసం తలలు తెగవేయించుకుంటున్నారు, కానీ యేసెవరో నాకు తెలియదని వాళ్ళు చెప్పట్లా. మనం గొప్ప, వాళ్ళు గొప్ప. స్మరణ సంఘస్థులో యేసయ్యకి నచ్చింది. బిడ్డలారా, స్మరణ సంఘస్థులారా, నీ శ్రమను నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ముందుకెళ్ళిపోతున్నా నేను. స్మరణ సంఘస్థులు యేసు కొరకు నలగగొట్టబడ్డారు. నీవు నేను ఆత్మ సంబంధమైన రోషం ఉంటే ఈ అంత్య దినాలలో ఎంత శ్రమనైనా యేసు కొరకు భరించుదుము గాక అని. ఆమేనని ఇంకోసారి అక్క అక్క చేతి కింద స్టాండ్లు తిండి చెప్పు, ఆమేనని చెప్పు గట్టిగా. యేసు కొరకు స్మరణ సంఘస్థుల వల్ల ఎంత శ్రమనైనా మనము భరించుదుము గాక. ఎలా అంటున్నాను నేను, ఒకవేళ నా ఇద్దరు బిడ్డలు ఒకే రోజు చనిపోతే నేను సేవ చేస్తానా? నా ఇద్దరు పిల్లలు ఒకే రోజు చనిపోతే, ఒకవేళ అదే నీకు జరిగితే, ఆ మాట అన్నా కూడా మీకు నచ్చదు. ఒకవేళ నీకు జరిగితే యేసును నువ్వు సంతోషపెడతావా? నా ప్రభు నాకు ఏది నియమిస్తే నేను నిలబడతాను అంటావా? యోబు గారు ఏమన్నారు? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఎక్కడండి భక్తి ఉండేది? ఎక్కడ భక్తి ఉండేది? పిల్లలకు జ్వరం వస్తేనే బాధ మనకి. 10 మంది చచ్చిపోయారు. ఇక్కడ 10 మంది చచ్చిపోయారు. 10 మంది ఒకే రోజు సవాల్ అయిపోయి కళ్ళ ముందు పడుకోబెడితే రాళ్ల కింద పడిన దేహాలు ఎట్టుంటాయి? బాడీస్ ఆ రాళ్ళు పడి నలిగిపోయి ఉంటాయి. ఆడపిల్లలు, మగపిల్లలు, చేతికి అందొచ్చిన వాళ్ళు, వయసుకు వచ్చిన వాళ్ళు. ఇంకో మాట చెప్పమంటారా? ఈ పిల్లల గురించే యోబు గారు ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేసేవాడంట. ఆమె చెప్పడం గట్టిగా. ప్రతిరోజు ఉదయం లేచి తన పిల్లల కోసం అరుణోదయం లేచి బలిచి ప్రార్థన చేసేవాడు. ఇంతకాలం ప్రార్థన చేసి చేతికి ఎదిగొచ్చిన అందమైన కూతుర్లు, కొడుకులు ఒక్కరోజు శవాలు అయిపోతే నువ్వు నిలబడతావా యేసు కోసం? నేను నిలబడతానా? ఎవరో దేవుడి కోసం భరించేవాళ్ళు. 10 మంది శవాలు అయిపోయి ఆస్తులని ఒకే రోజు పోతే ఆ అబ్బో ఆత్మీయులకే ఆత్మీయుడు ఆయన ఏమన్నాడు మీ అందరికీ బాగా తెలుసు. పిచ్చిదానా, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు. ఎట్లా మాట్లాడుతున్నావు? మూర్ఖురాలు మాట్లాడుతున్నావు. మనం దేవుని కోసం ఎప్పుడు మేలే అనుభవించాలా? కీడు అనుభవించకూడదా? నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరిగా వచ్చా. అబ్బా ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు ఆ పాయింట్ మర్చిపోకూడదు.
అమ్మ కడుపులోంచి ఎట్టొచ్చా? బంగారం దిగేసుకొని కడియాలతో వజ్రాలతో పట్టు చీరలతో వచ్చారా? మనమా జీన్స్ ప్యాంట్ టీషర్ట్లతో వచ్చామా మనం ఏమన్నా బయటికి? నా తల్లి గర్భంలో నేను దిగంబరిగా వచ్చాను, తిరిగి మరలా నేను దిగంబరిగానే వెళ్ళిపోతా లాస్ట్లో. ఈ మధ్యకాలంలో నాకు కలిగినవన్నీ యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. గొడ్డ చప్పలు గొడ్డ గట్టి కొట్టు. ఈ నాకు ఈ మధ్యలో ఇచ్చింది యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. పిల్లలు చచ్చిపోయినా యెహోవాకే మహిమ, ఆస్తులు పోయినా యెహోవాకే మహిమ, ఉద్యోగాలు ఊడినా యెహోవాకే మహిమ, అంత మనల్ని వదిలిపెట్టి బికారులు అయిపోయినా యెహోవాకే మహిమ, మహిమ, మహిమ. అంత్య దినాలలో తన బిడ్డలు ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మనలో చాలా మందికి లేదు. నా ప్రభు అయిన యేసయ్య నేర్పిస్తూ ఉండగా స్వర్ణ సంఘములో నుంచి మనం దీన్ని గట్టిగా పట్టుకుందాము గాక. క్రైస్తవ జీవితం అంటే, ఇది గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం అంటే తన్ను తాను చంపుకొని సిలువనెత్తుకొని మరణించడానికి సాగిపోవటమే భక్తి అంటే. గుర్తుపెట్టుకో బిడ్డ, భక్తి అంటే మనల్ని మనం చంపేసుకోవాలా, మన ఆశలు చంపేసుకోవాలా, ఆలోచనలు చంపేసుకోవాలా, మనల్ని మనం ఉపేక్షించుకోవాలా, సిలువెత్తుకోవాలి. భక్తి అంటే సిలువ అంటే ఆనందమా బాధలా చెప్పడమా? సిలువలో ఆనందం ఉండింది యేసయ్యకి, బాధలో సిలువెత్తుకోవాలి. భక్తి అంటేనే అంతే, మనల్ని మనం చంపేసుకోవాలి, సిలువెత్తుకోవాలి, మరణించడానికి సాగిపోవాలి. ఎక్కడ చచ్చిపోతాం తెలియదు. అబ్బా, అంత కదా దేవుడు మనకు బంగారు సామ్రాజ్యం ఇచ్చేది. అక్కడ అంత గొప్ప బహుమానం పొందడానికి ఈ భూలోకంలో మనం ప్రభు అనుమతిస్తే ఎంతటి శ్రమనైనా యేసు కొరకు అనుభవించుదుము గాక. ఒక తమ్ముడు అడిగాడు నన్ను, అన్న ఒకవేళ నెల్లూరులో మీకు మందిరం లేకపోయి ఉంటే మీరు ఏం చేసేవాళ్ళు? నెల్లూరులో కనుక మీకు మందిరం ఇప్పుడు కానీ లేకపోయి ఉంటే ఎంత అవమానం అయిపోయి ఉండేది కదా. నేను అన్నా, నాకైతే అవమానంగా ఉండదు తమ్ముడా. అదే అంత మాట అంటావా? ఇప్పటికే రకరకాల మాట్లాడుకున్నారు మీ మీద. ఒరే నాయన, సేవ అనేది మనిషి కట్టేది కానే కాదు, సేవని దేవుడే కడతాడు. ఒకవేళ నిజంగా న్యాయాధిపతి మినిస్ట్రీని నెల్లూరుకి దేవుడే తీసుకొచ్చుంటే ఆయనే ఏర్పాటు చేసుకుంటాడు. ఒకవేళ ఆయనకి ఇష్టం లేదు, రే వెళ్ళిపో అంటే తట్టా పొట్ట సర్దుకొని అందరు నవ్వుకుంటూ ఉండగా, అపహాస్యం చేస్తూ ఉండగా, ఎగతాళి చేస్తూ ఉండగా నెల్లూరు పరిచర్యను యెహోవా ఇచ్చాడు, నెల్లూరు పరిచర్యను యెహోవాయే తీసుకున్నాడని శుభ్రంగా బస్సు ఎక్కి వెళ్ళటమే ఎక్కడికి? స్థానానికి. కానీ దేవుని చిత్తం కాదులే, ఆయన మనకి ఇక్కడ మనం స్థాపించాలని కోరుకున్నాడు కాబట్టి మనకి ఏర్పాట్లన్నీ ప్రభు చేశాడు. ఒకవేళ అలా జరిగితే కుంగిపోకూడదు. చిన్న నోటి కుంగిపోతాం, పక్కన ఇంటో లేదని తిరిగితే కుంగిపోతాం, అవమాన మాటలు మాట్లాడితే కుంగిపోతాం, ప్రతిదానికి బాధ. అన్నా, స్మరణ సంఘస్థులు చూడన్నా, ప్రభు కోసం అన్నీ పోగొట్టేసుకున్నారన్న వాళ్ళు, ప్రాణాలు కూడా పోగొట్టేసుకుంటున్నారు. యేసు కొరకు నలిగిపోయిన సంఘం, హింసించబడిన సంఘం అది. రోమా పాలన కింద, రోమా అధికారుల కాళ్ళ కింద 50 లక్షల మంది వధించబడిన సంఘం ఆ రోజుల్లో. అది 12 సంవత్సరాల తర్వాత మందిరమే లేకుండా పోయింది. అక్కడ తీసేసారు సేవనే అక్కడి నుంచి. అంత భయంకరమైన శ్రమల్లో నడిచిన సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు. స్మరణ సంఘమా, నీ శ్రమను నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నీ శ్రమను నేను ఎరుగుదును. యేసుక్రీస్తు వారి కోసం భక్తి చేసినప్పుడు, యెహోవా దేవుని కోసం భక్తి చేసినప్పుడు చేయని పాపం కొరకు యోసేపుకి చెరసాల తప్పలేదు. ఆమేనండి. చెరసాలలో పడిన యోసేపు మనలా సనిగాడన్నా? అమ్మ మనలా సనిగాడా? నేను నీతిమంతుడిని అయితే నన్ను ఎందుకు జైల్లో వేసావు, నువ్వు ఉండావా లేవా అడిగాడన్నా? యోసేపు అడిగాడా? అడగలేదు కదా. ఇంచుమించుగా 7-8 సంవత్సరాల పాటు సహించాడు ఆ శ్రమని, పంటి బిగువును సహించాడు. నువ్వు రాజు అవుతున్నావు ఈ రోజు నుంచి అని ఏదో నూనె పోసి ప్రార్థన చేస్తే ఈయన కళ్ళగా అంటున్నాడు దావీదు గారు. ఏ రోజు నూనె పోసాడు ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది మనోడికి టైం, బ్యాడ్ టైం. సౌలు రాజు తరంతుంటే పిట్టలాగా, మిన్నలిలాగా, పక్షిలాగా తిరగతున్న అడవుల్లో పడి 12 ఏళ్ళు తల్లిదండ్రులు చూడలేక అడవుల్లో, కొండల్లో, గుహల్లో, లోయల్లో, మట్టిలో పడుకుంటున్నాడండి. 12 సంవత్సరాల శ్రమ దావీదు భరించి ఏ రోజు ఎందుకు ఇలా జరిగిందని అన్నాడా? దావీదు గారు ఏమన్నా తెలుసా? నా శైలమా, నా కేడమా, నా దాగు చోటు నీవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ మాట అనింది శ్రమల్లో, అడవుల్లో, కొండల్లో, బాధలో తిరగతా ఈ పాట పాడుతున్నాడు. నా దాగు చోటు నీవే, నా దాగు చోటు నీవే యేసయ్యా, నీ కౌగిలిలో దాగి ఉంటానేనయ్యా.
పాడాలి. ఇప్పుడు పాడకపోతే కుదరదు. నా ప్రభు అయిన యేసయ్య మనకి రోషం పోయునుగాక. నా దాగు చోటు నీవే యేసయ్యా, నీ కౌగిలిలో దాగి ఉంటా నేనయ్యా. నా దాగు చోటు. ఈ పాట ఎప్పుడు పాడాలా? ఈ పాట ఎప్పుడు అడవుల్లో, కొండల్లో, లోయల్లో దిగంబరిగా దిగులు పడతా, అప్పులోళ్ళని ఎండబెట్టుకొని అన్నం లేక తిండి లేక కన్నీళ్లు విడుస్తున్న దావీదు గారు పాడిన పాట ఇదే. పాడు ఇప్పుడు నీ శ్రమంలో కూడా. నా దాగు చోటు నీవే యేసయ్యా, నీ కౌగిలిలో దాగి ఉంటా నేనయ్యా. నా దాగు చోటు. నాకెందుకు వచ్చింది ఈ బాధ? అనుభవం యేసు నామములో ఎంతైనా భరించి రోజు నుంచి. నా దాగు చోటు నీవే యేసయ్యా, నీ కౌగిలిలో. క్రైస్తవుడంటే లోక సంబంధమైన సిగ్గు ఎగ్గు వదిలేసిన వాడు, తనకు తానే చచ్చిపోయిన వాడికి ఇంకేం రోషం ఉంటది? చచ్చిపోయిన వాడు క్రైస్తవుడు అంటే ప్రభు కోసం అన్ని భరించాలా. ఆమేన్. నా దాగు చోటు నీవే యేసయ్యా, నీ కౌగిలిలో. పాడండమ్మా, పాడండమ్మా, యేసయ్య కోసం పాడండమ్మా. నా దాగు చోటు నీ కౌగిలిలో దాగి ఉంటా నేనయ్యా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. బ్యాటరీ అయిపోయిందా లేదా? నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా వరాల యేసయ్యా. పాడు. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. ఈ పాట పాడేది, ఈ పల్లవి ఎప్పుడు పాడాలంటే మనం పూరింట్లో ఉన్నప్పుడు పాడాలి, అన్ని పోయినప్పుడు పాడాలి. నా వరాల యేసయ్యా, నా బంగారు. పాడతావా? పాడదామా? పాడగలమా? ఈ రోజు నుంచి స్మరణ సంఘంలో నేర్చుకున్న సత్యం నీ గుండెల్లో నువ్వు దాచుకొందువు గాక. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా బంగారు యేసయ్యా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా వరాల యేసయ్యా. నా దాగు చోటు నీ కౌగిలిలో దాగి ఉంటా నేనయ్యా. చరణం ఏందాక? నా దాగు చోటు నీవే యేసయ్యా, నీ కౌగిలిలో దాగి ఉంటా నేనయ్యా. చప్పట్లో. సువర్ణ సంఘం, శ్రమలలో నలిగిపోయిన సంఘం. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేశావు, జీవజల ఓట యొద్దకు నన్ను నడిపావు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేశావు, జీవజల ఓట యొద్దకు నన్ను నడిపావు. నీవే యేసయ్యా. పాడాలా? నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా సన్నిధి నీవయ్యా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా బంగారు యేసయ్యా. నా దాగు చోటు నీవే యేసయ్యా, నీ కౌగిలిలో దాగి ఉంటా నేనయ్యా. నా దాగు చోటు నీవే యేసయ్యా, నీ కౌగిలిలో దాగి ఉంటా నేనయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా చెప్పండి, స్మరణ సంఘంలో దేవుడు మనకు నేర్పిస్తున్న మొదటి సత్యం ఏంటమ్మా? స్మరణ సంఘం శ్రమలను అనుభవించి నిలబడిన సంఘం. అంత్య దినాలలో ఉన్న మనం, నీవు నేను, యేసు రాకడకు ఎదురు చూస్తున్న నీవు నేను ప్రభు కొరకు ఎంత శ్రమనైనా భరించగలిగే కృపని ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. నేను ఇలా అంటున్నానని ఎవ్వరూ బాధపడొద్దు. దేవుడు ఒకవేళ నా భార్యను నాకు దూరం చేస్తే,
నా ప్రభువు ఇచ్చాడు, ప్రభు తీసుకుపోయాడని చెప్పగలగాలి. నా పిల్లలు నాకు దూరం చేసేస్తే నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు తీసుకుపోయాడని ధైర్యంగా యోబులాగా చెప్పగలగాలి. ఉద్యోగాన్ని దూరం చేస్తే, వ్యాపారాన్ని దూరం చేస్తే, అన్ని నష్టాల పాలైపోతే, ఈ లోకంలో మనకున్నవన్నీ పోగొట్టుకుంటూ దరిద్రులు అయిపోతూ ఉంటే, యేసయ్య నాకు ఇచ్చాడు, యేసయ్య తీసుకున్నాడని ఆయనకే మహిమని చెప్పగలిగేట్లుగా సిలువనెత్తుకొని మరణించుట కొరకే మనల్ని మనం చంపుకొని సాగిపోయేదే ఈ ఉన్నతమైన భక్తి జీవితం. ఆ ఆత్మీయ లోతుల్లోనికి దేవుడు మనల్ని అందరూ నడిపించునుగాక. స్మరణ సంఘం, శ్రమలు అనుభవించిన సంఘం. రెండో పాయింట్, 5 నిమిషాలు ముగించేస్తా బిడ్డలారా. దీని గురించి మీకు ఎక్కువ చెప్పాలనుకున్నాను, నేను 5 నిమిషాలు ముగించేస్తా. రెండోది, నీ దరిద్రతను నేను ఎరుగుదును అని రాశాడు అక్కడ. స్మరణ సంఘములో ఉన్న దరిద్రత నేను ఎరుగుదును అని. బిడ్డలారా, స్మరణ సంఘస్థులు మొదట్లో ఐశ్వర్యవంతులే, ధనవంతులే, అన్నీ కలిగి ఉన్నారు, ఇల్లు కలిగి ఉన్నారు, పొలాలు కలిగి ఉన్నారు, అంతా ధనవంతులుండే పట్టణం అది. ధనవంతులే ప్రభువుని నమ్ముకున్నారు. కానీ రోమా చక్రవర్తుల పరిపాలన కాలంలో బిడ్డలారా 2 పాయింట్లు. ఒకటి, ఎందుకు వీళ్ళు హింసించబడ్డారంటే ఆ రోజుల్లో గుర్తుపెట్టుకోండి చరిత్ర. రోమా చక్రవర్తుల్లో కొంతమందికి ఒక ఆశ ఉండేది, ఏంటంటే నన్ను ప్రజలు దేవుడిగా కొలవాలా. చెప్పండి, నన్ను ప్రజలు దేవుడిగా కొలవాలని వారినే దేవుడిగా చెప్పుకునేవాళ్ళు, పూజించినట్టు చేసుకునేవాళ్ళు వాళ్ళ బొమ్మలు పెట్టి. కానీ ఈ క్రైస్తవులు మాత్రం పొరపాటున ఇతరుల విగ్రహారాధన కానీ ఇతరులు దేవుడిగా పూజించరు. ఆ భయంకరమైన రాజరిక పాలనలో రాజును పూజించాలన్న సందర్భంలో వీళ్ళు పూజించకుండా, విగ్రహారాధన చేయకుండా నిలబడేసరికి వందలాది మందిని స్మరణ పట్టణంలో కట్టెలు పేర్చి తగలబెట్టి కాల్చేశారు. మనిషినే దేవుడిగా పూజించాలని చెప్తే వీళ్ళు ఒప్పుకోలేదు. ఈరోజు మనకు ఎవరైనా ఒక 1000 రూపాయలు 10,000 ఇస్తే వాళ్ళ దేవుడి కంటే ఎక్కువ పూజ చేస్తాం మనం. ఆ అన్న లేకపోతే, ఆ ఎక్క లేకపోతే, ఆ చిన్నమ్మ లేకపోతే, ఆ అమ్మ, ఆ పెదమ్మ లేకపోతే, ఆ అన్న లేకపోతే అనుకుంటాం మనం. ఈ స్మరణ సంఘం రాజును దేవుడిగా పూజించేది ఒప్పుకోలేదు. రెండో పాయింట్, రోమా పట్టణ శిక్షా స్మృతి లేదా వాళ్ళ చట్టం ప్రకారం నరమాంస భక్షణ చేసిన వాళ్ళకి మరణశిక్ష విధించేవాళ్ళు. నరమాంస భక్షణ అంటే మనిషి మాంసం తిన్న వాళ్ళకి శిక్ష విధించేవాళ్ళు. ఆ రోజుల్లో మరణశిక్ష విధించేవాళ్ళు. ఇప్పుడు క్రైస్తవులు ఎందుకు టార్గెట్ చేశారంటే, క్రైస్తవులు నెలకొకసారో వారంకి ఒకసారో ఇంట్లో కూడుకొని బల్లలో చేతులు వేసేవాళ్ళు కదా. ఇప్పుడు మనం ప్రతి నెల ప్రభు బల్లో చేతులు వేస్తాం. మనం ఏమంటాం అక్క? రొట్టెని ఏమంటాం? యేసయ్య శరీరం అంటాం. ద్రాక్షరసం ఏమంటాం? ఆయన రక్తం అంటాం. ఇలాగే అపోస్తల కాలంలో ఉన్న విశ్వాసులందరూ కూడా, ఈ స్మరణ సంఘస్థులు కూడా ప్రభు రక్తం, ప్రభు శరీరం తిందాం, తాగదాం అని మాట్లాడుకునేవాళ్ళు. ఇది వాళ్ళకి సందు దొరికిందనమాట, ఒక సాకు దొరికింది. క్రైస్తవులు నరమాంస భక్షణ చేస్తున్నారు, యేసుక్రీస్తు శరీరం అని చెప్పేసి నరమాంసం తింటున్నారు. అంతా ఉదితే. ఇదిగో వీళ్ళు శరీరం తింటున్నారు, రక్తం వీళ్ళే చెప్పుకుంటున్నారు, మేము శరీరం తింటున్నాం, రక్తం తాగుతాం. ఆ కారణం చేత కొన్ని వేల మందిని ఆ ప్రాంతంలో ఊరేసి శిరచ్ఛేదనం చేసి, ఇంతటితో కాకుండానే బిడ్డలారా వాళ్ళకున్న ఇల్లులు జప్తు చేసేసారు, వాళ్ళకున్న ఆస్తులు లాగేసుకున్నారు, వాళ్ళ బంగారం తీసి దోచుకున్నారు, వాళ్ళ ఇల్లు దోచుకున్నారు, పిల్లలను పాడు చేసేసారు. క్రైస్తవుల పిల్లలను పాడు చేసేసారు. మణిపూర్లో జరిగినప్పుడు మనం తత్తరపడిపోయాం. ఆడపిల్లలను చంపేస్తుంటే, ఆడపిల్లలు రేప్ చేస్తుంటే. అమ్మా, సంఘ చరిత్రలో అటువంటి రేప్ చేయబడిన స్త్రీలు అందరూ ఉన్నారమ్మా. వాళ్ళ రక్తమే ఈరోజు మనం ఇంత శ్రేష్టంగా ఆరాధించగలుగుతున్నాం, ఇంత ఫ్రీగా ప్రభువుని ఇంత మహిమకరంగా ఎవరి భయం లేకుండా ఆరాధించగలుగుతున్నామంటే పురాతన కాలం నుండి మన సంఘ పునాదుల్లో ఎందరో ఆడపిల్లల రక్తం చిందించబడింది. వాళ్ళ వస్త్రాలు దోచుకున్నారు, వాళ్ళ ఆస్తులు దోచుకుని, ఇల్లు దోచుకున్నారు. ఒంటి మీద బట్ట తప్ప ఏమీ లేని పేదవారుగా మారిపోయింది ఈరోజు స్మరణ సంఘం. అందుకే దేవుడు చెప్తాడు, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. ఆమె చెప్పడం గట్టిగా. నిజమైన ధనవంతుడు ఎవరంటే యేసు కోసం అన్నీ పోగొట్టుకున్నవాడు ధనవంతుడు. యేసు కోసం అన్నీ పోగొట్టుకోవడమే దరిద్రత, ధనవంతులుగా ఉండడం. మీరు ఇంకో విధంగా అనుకుంటారేమో, అంటే సార్ మనకు చెప్తున్నాడు ఈ రోజు నుంచి ఇంకంతా మనకి కష్టాలేమో, ఇంక ఈ రోజు నుంచి మన స్టార్ తిరిగిపోద్దేమో, ఇంకా ప్రతిరోజు ఈ బాధలేమో ఉన్నాయని అనుకోపాకండి. అందరికీ రావు, అప్పుడప్పుడు వస్తాయి మన దగ్గరికి. అవి ఆ వచ్చినప్పుడు ఒడిసి పట్టుకోవాలి అవకాశాన్ని. యేసయ్య శ్రమలు నీ మీద అనుమతిస్తే ఓర్పు కలిగి, సహనము కలిగి, స్మరణ సంఘాన్ని ధ్యానం చేసుకొని, స్మరణ సంఘం శ్రమలు అనుభవించిన సంఘం అని ధైర్యం తెచ్చుకొని, స్మరణ సంఘం యేసు కొరకు దరిద్రులు అయిపోయారండి. మనం చెప్పగలుగుతాం ఈ సాక్ష్యాన్ని. మన సాక్ష్యాలు ఎట్టుంటాయి? నాకు అది ఇచ్చాడు దేవుడు, ఇది ఇచ్చాడు దేవుడు, మా బిడ్డలను పాస్ చేశాడు, మాకు ఇల్లులు వచ్చాయి, కారులు వచ్చాయి, పొలాలు వచ్చాయి, స్థలాలు వచ్చాయి, కోర్టు కేసులు కొట్టివేయబడ్డాయి. ఇది మన సాక్ష్యాలు.
క్యాన్సర్ గడ్డ కరిగిపోయినాయి. ఇది మన సాక్ష్యాలు. యేసు కొరకు నా ఆస్తులని పోయాయి అని ఎవరు చెప్తారు యేసయ్య కోసం ఈ రోజుల్లో? అంత శ్రమలు ఎక్కడున్నాయి అసలు? వాళ్ళు చెప్తున్నారు సాక్ష్యం, మా ప్రభు కోసం అన్నీ పోగొట్టేసుకున్నాం, మా ఇల్లు లాక్కున్నారు, మా బట్టలు లాక్కున్నారు, మా బంగారం లాక్కున్నారు, మా పిల్లల్ని చెరిపేశారు. యేసు కొరకు మేము దరిద్రులం అయిపోయాము. బిడ్డ, అది భక్తి అంటే. యేసయ్య కొరకు నువ్వు పేదరికాన్ని కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఆమె చెప్పు గట్టిగా. ఎట్లా ఉండాలి తల్లి? మనం అవసరమైతే యేసు కొరకు పేదరికాన్ని అనుభవించడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఆల్రెడీ పేదరికంలోనే ఉన్నాము, ఇంకా పేదరికమైన మనం ప్రభు కోసం సిద్ధంగా ఉండాలి. దేవుని కొరకు పేదరికాన్ని అనుభవించిన స్మరణ సంఘములాగా ప్రభు మనలందరినీ స్థిరపరచునుగాక. ఫిలిప్పీ పత్రిక 3:7 ఏముందంటే, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా పెంటగా ఎంచుకుంటూ రాయబడింది. ప్రభు కొరకు అన్నిట్లు లాభకరమైన వాడు అన్నిట్లు పోగొట్టేస్తున్నాడు పౌలు గారు. యేసయ్య కొరకు అవసరమైతే నీకున్న వాడు అన్నిట్లు పోగొట్టుకోవడానికి నువ్వు ఇష్టపడాలా. ఒకవేళ క్రిస్టియన్ పేరు మార్చుకోవడానికి మనకు అవకాశం ఉండి క్రిస్టియన్గా మనం సర్టిఫికేట్, కుల సర్టిఫికేట్ని క్రిస్టియన్గా మార్చుకోగలిగే అవైలబిలిటీని ప్రభుత్వం మనకు కల్పిస్తే ఎంతమంది తమ కులాన్ని క్రైస్తవుగా మార్చుకోగలుగుతారు? ఇప్పుడైతే మనకి ఇంకా అవైలబిలిటీ లేదు. బీసీసీ క్రిస్టియన్స్గా మనకి ఖచ్చితంగా మార్చుకోవాలి క్రైస్తవులు అనేవాళ్ళు. మీలో ఎవరైనా నిజంగా క్రైస్తవులు ఉంటే బీసీసీగా మార్చుకోండి, రండి, మీ సర్టిఫికేట్లు మేము మార్చేస్తామని కనుక రాబోయే రోజుల్లో ప్రభుత్వం వాళ్ళు ప్రకటిస్తే ఎంతమంది మార్చుకుంటారు క్యాస్ట్ని క్రిస్టియన్గా మార్చుకుంటే ఉద్యోగాలు పోతాయి, క్రిస్టియన్గా మార్చుకుంటే పిల్లలకు ఉద్యోగాలు రావు, అన్ని తీసేస్తారు. కావాలనే మనకు శ్రమ స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు కదా నీ భక్తి నా భక్తి బయటకు వచ్చేది. మన పేరు పేతురు అయితే సుబ్బారావు అని పెట్టి ఆర్టీసీ డ్రైవరు, మన పేరు అమ్మా మార్తమ్మ అయితే ఎలా మన పాత పేరు పెట్టి ఉద్యోగం. ఇప్పుడు సరిపోతుంది, ఇంకా ఇబ్బంది లేదు, సాగుతుంది బండి. రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితులు వస్తే యేసు కొరకు పోగొట్టుకుంటావా? ఉద్యోగాన్ని ఇష్టపడగలుగుతావా? దరిద్రులైపోవడానికి యేసు కొరకు ఇష్టపడతావా? స్మరణ సంఘం ప్రభు కోసం మొత్తాన్ని పోగొట్టుకొని, ఇల్లు పోగొట్టుకొని నడి రోడ్లో నిలబడిన బీద సంఘం అయిపోయింది, దరిద్ర సంఘం అయిపోయింది, అంత కూడు దొరకని సంఘం అయిపోయింది. అబ్బా, యేసు కొరకు క్రష్డ్ అండ్ పర్సిక్యూటెడ్ చర్చ్, నలిగిపోయిన హింసలు పొందిన సంఘం, ఆ స్మరణ సంఘంలాగా నిన్ను నన్ను నా ప్రభు చేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మా, మీకు ఒక మాట చెప్పమంటారా? మనం ఈరోజు ఆరాధిస్తున్న మన ప్రభుని యేసయ్య, ఆ యేసుక్రీస్తు వారి పేదరికం ఎంతో మీకు తెలుసా? మన యేసుక్రీస్తు చెప్పండి, యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు యేసయ్య ధనికుడుగా ఉన్నాడా, పేదోడుగా ఉన్నాడా? చెప్పండి. ఆయన మన దారిద్ర్యాన్ని పోగొట్టడానికి, మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా వచ్చాడని రాయబడింది బైబిల్లో. ఆ యేసుక్రీస్తు వారు సముద్రంలో నిలబడి బోధించిన దోనె యేసు ప్రభుది కాదు. ఆ దోనె ఎవరిది? పేతురుది. పేతురు దోనిలో ఎక్కి వాక్యం చెప్పాడు. ఆ రోజు యేసుక్రీస్తు వారు బోధించిన ఆ దోనె యేసు ప్రభుది కాదు. యేసుక్రీస్తు వారిని మోసి ఊరేగించిన గాడిద కూడా యేసు ప్రభుది కాదు. ఆయన ఊరేగించడానికి వాడుకున్న గాడిద ఆయన కాదు. ఆయన వాక్యం చెప్పడానికి వాడుకున్న దోనె ఆయనది కాదు. చివరి రాత్రి భోజనం పస్కాను ఆచరించిన మేడగది కూడా యేసయ్యది కాదు. ఆయన పస్కా భోజనం ఆచరించిన, చివరి రాత్రి భోజనం ఆచరించిన మేడగది కూడా పరాయి వాళ్ళదే. అంతెందుకండి, చివరికి ఆయన్ని భూస్థాపితం చేసిన సమాధి కూడా ఆయనది కాదు, అరిమతయి యోసేపుది. దోని లేదు, గాడిద లేదు బిడ్డలారా. తర్వాత మేడగది, తినటానికి కూర్చోడానికి, పండగను ఆచరించడానికి ఒక రూమ్ లేదు. ఒక మాట చెప్పాలంటే ఒకటే మాట చెప్పాడు, ఆకాశ పక్షులకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చడానికి కూడా స్థలం. మన ప్రభు అయిన యేసయ్య 33 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉంటే తనకంటూ ఒక ఇల్లు కూడా కూర్చుకోలేదు, తనకంటూ ఒక హోదా, స్థితి, రేంజ్ కోరుకోలేదు. ఆయనకి తెలుసు ఇవన్నీ మనకు అవసరం లేదని. కానీ మన మైండ్ అంతా మంచి ఇల్లు, మంచి కారు, మంచి హోదా, మంచి రేంజ్, మంచిదే. ఆశ ఉండకూడదని నేను చెప్పట్లేదు బిడ్డలారా. మన ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మనకు ఆశ ఉండాలి. మన తండ్రిగా మన దేవుడికి మన మీద ఎన్నో ఆశలు ఉంటాయి. ఇందాక మీతో అన్నా నేను, మనకు ఆ 2 ఎకరాలు వద్దు, ఆ మందిరం వద్దు అని అన్నా. మనం వద్దు అనుకుంటే ఆయన ఆపుతాడా? ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాడు. ఇవ్వాలనుకున్న వాటిలో ఆయన ఇస్తా వెళ్తాడు. మన కోరిక, ఆశలు మాత్రం వాటి మీద పెట్టుకొని ఏదైనా కష్టం వస్తే నలిగిపోతా, కుంగిపోతా, బాధపడతా, ఏడస్తా, అట్లా కాదు. నువ్వు రెడీగా అన్నిటిని బ్యాలెన్స్ అయ్యాలా. ప్రభు ఆస్తులు తీస్తే స్తోత్రం చెప్పాలి, ఉన్న వాటిని తీసేసినా స్తోత్రం చెప్పాలి. అన్నిట్లో నువ్వు బ్యాలెన్స్ చేస్తా వెళ్ళాలి. విశ్వాసం అంటే, భక్తి అంటే. 2, స్మరణ సంఘం పేదరికాన్ని అనుభవించిన సంఘం. ఒకటి శ్రమలు అనుభవించిన సంఘం, 2
పేదరికాన్ని అనుభవించిన సంఘం. 3, యూదులమని చెప్పుకొనొచ్చు తాము యూదులు కాకుండా ఉన్న సాతాను సమాజపు వారి వలన దూషించబడిన సంఘం. 3వది దూషించబడిన సంఘం. బిడ్డరా ప్రార్థన చేసుకుందాం. దూషించబడిన సంఘం. అమ్మా, క్రైస్తవులు దూషించబడడానికి ఇష్టపడాలా? అన్నా, నా తప్పు లేకుండా ఎవరన్నా అంటే నా కోపం వచ్చేస్తుందన్నా. వాళ్ళేందో నన్ను అనేది, వీళ్ళేందో నన్ను అనేది, వాడెవడ నన్ను అనేదానికి. అమ్మా, లోకంలో క్రైస్తవులకి దూషణ అనేది అత్యంత సహజమని మనం గుర్తుపెట్టుకోవాలా. స్మరణ సంఘమా, నీవు సాతాను సమాజపు వారి వల్ల దూషించబడుతున్నావు. నీ పక్కింటి వాళ్ళ ద్వారా, రోమా అధికారుల ద్వారా, చక్రవర్తుల ద్వారా, సైనికాధికారుల ద్వారా నువ్వు దూషించబడుతున్నావు. సంఘమా, నీ దూషణ నేను చూస్తున్నా. నువ్వు దూషించబడ్డావు, ఇప్పటికీ దూషించబడతానే ఉన్నావు. నేను నిన్ను చూస్తున్నా, నీ దూషణని. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు దూషణను సహించాలా. ఎంత చక్కని మాట రాశాడు దేవుడు. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోతున్న శ్రమలకి భయపడొద్దు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పను గట్టిగా హల్లెలూయా. నువ్వు పొందబోయే శ్రమలు, అమ్మా ఇంక ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పొందబోయే శ్రమలు అని చెప్పి వెంటనే దేవుడు ఏం రాశాడంటే 10 దినములు నీకు శ్రమ కలగదని చెప్పాడు. ఎన్ని దినాలు? 10 దినాలు మీకు శ్రమ కలగద్దని చెప్పాడు దేవుడు. మరణము వరకు నమ్మకంగా ఉంటే నీకు జీవకిరీటం ఇస్తా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసులు మనం ఎప్పుడు దాకా నమ్మకంగా ఉండాలక్క? విశ్వాసులమైన మనం ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి దేవుడి దగ్గర? మరణం దాకా. మీరు చూసుకోండి, రేపు వారంలో కొంతమంది ఇంకా ఈరోజు రేపు నుంచే బలహీన స్టార్ట్ అయిపోద్ది. అబ్బో ఇది కష్టంగా ఉంది నాయన, కష్టాలు అనిపించాలంటే నాయన, బాధలు అనిపించాలంటే నాయన, ఇవన్నీ తరగ్గించలేకపోతాయి. వద్దు, చేస్తే రోషంగా భక్తి. ప్రభు చెప్తున్నాడు, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. శ్రమలు సహించిన వారికి దేవుడిచ్చే కిరీటం పేరు క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటం. 10 దినాలు అని చెప్పాడు దేవుడు. ఆ 10 దినాలు చెప్పేసి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. ఆ 10 దినాలు టైం అయింది, కానీ మీకు చెప్తా. 10 దినాలు అంటే రోమా చక్రవర్తుల పరిపాలన మనం తీసుకుంటే ప్రియులారా, 10 దినాలని దేవుడు 10 మంది రాజులను గురించి చెప్పిన సందర్భం అన్నమాట. 10 మంది రాజులు 10 దినాలని పోల్చాడు. 10 దినములు మీకు శ్రమ కలుగుతాయి. ఇంచుమించుగా 600 సంవత్సరాలు ప్రపంచాన్ని రోమా చక్రవర్తులు పరిపాలిస్తే ఒక 10 సంవత్సరాలు మాత్రం మిక్కిలి ఘోరమైన హింస జరిగింది. ఆ 600 సంవత్సరాల్లో క్రీస్తు శకం 81వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 305వ సంవత్సరం వరకు ఉన్నటువంటి ఈ కాలంలో 10 మంది రాజులు వచ్చారు. ఒకరి తర్వాత దూరంగా వచ్చారు 10 మంది రాజులు. ఈ 10 మంది రాజుల కాలంలో జరిగిన వధ ఇంకెప్పుడు జరగల. అందుకే దేవుడు 10 దినాలు మీకు శ్రమ కలగద్ది, అంతము వరకు నమ్మకంగా ఎవరుంటారో వాళ్ళకే జీవకిరీటం ఇస్తాను చెప్పాడు యేసయ్య. అమ్మా, మీకు అవసరం లేకపోయినా నేను ఆ పేర్లు చదువుతాను, ఒకసారి వినండి. క్రీస్తు శకం 81 నుంచి 96 వరకు ప్రపంచాన్ని పరిపాలించిన డొమిషియన్ చక్రవర్తి, ట్రాజన్ చక్రవర్తి, మార్కస్ అరీలియస్, సెవిరస్, మ్యాక్సిమినస్, గోటియస్, డీసియస్, వలేరియన్, అరీలియన్, డయోక్లీషియన్, వీళ్ళందరూ 10 మంది రాజులు. చరిత్రలో వీళ్ళ చరిత్ర మనం గమనించినప్పుడు పర్టికులర్గా క్రైస్తవుల్ని కాన్సన్ట్రేషన్ చేసి క్రైస్తవుల్ని వెతికి వేట కొడవాళ్లతో చంపించిన రాజులు వీళ్ళలో ఉన్నారు. వేట కొడవాళ్లతో చంపించిన వాళ్ళు, పేగులు కడుపులోంచి పట్టుకొని లాగిన రాజులు ఉన్నారు. స్త్రీల గర్భాలు తీసి, క్రైస్తవ స్త్రీల గర్భాలు తీసి పిండాల్ని కత్తితో నరికిన వాళ్ళు, పిండాల్ని పొడిచిన వాళ్ళు ఈటులతోటి ఉన్నారు వీళ్ళల్లో. 50 లక్షల మంది చనిపోయింది ఈ 10 మంది రాజుల కాలంలోనే. అందుకే దేవుడు చెప్పాడు 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది. క్రీస్తు శకం 81 నుంచి 305 వరకు ఉన్నటువంటి ఈ 200 సంవత్సరాల కాలంలో 10 మంది రాజులు వచ్చారు. భయంకరమైన శ్రమ, 50 లక్షల మంది చంపబడ్డారు. బిడ్డలారా, ట్రాజన్ అని చెప్పాను కదా, ట్రాజన్ అనే చక్రవర్తి రోజుకి ఎంతమందిని చంపాలని కౌంట్ పెట్టి, రాయ్ ఈరోజు 50 మంది క్రైస్తవులను చంపాలి, పోండ్రా అని పంపించేవాడంట. వాళ్ళు ఎక్కడ పట్టేవాళ్ళు, ఎందుకు పట్టేవాళ్ళు, 50 మందిని చంపొచ్చేవాళ్ళు. రే ఈరోజు 100 మందిరా. స్మరణ సంఘంలో విశ్వాసులు హతసాక్షులు అయిపోతున్నారు, కనుమరుగైపోతుంది. 12 సంవత్సరాల్లోనే ఈ సంఘం నేలమట్టం అయిపోయింది పూర్తిగా. బిడ్డలారా, ఈ మార్కస్ అరీలియస్ అనే చక్రవర్తి, ఇందాక చెప్పాను కదా, స్మరణ సంఘాన్ని సేవకు నడిపిస్తున్న పోలికార్ప్ అనే వ్యక్తిని కట్టెలతో చంపించాడు. గోనె సంచుల్లో కొంతమంది, గోర్డియన్ చక్రవర్తి క్రైస్తవులు గోనె సంచుల్లో కుక్కి, అబ్బా దేంట్లో కుక్కి, గోతం సంచుల్లో మనుషుల్ని కుక్కి చంపించాడంట. నా మాటలు మీకు అర్థమవుతున్నా లేదు? గోర్డియన్ అనే చక్రవర్తి క్రైస్తవులు గోనె సంచుల్లో కుక్కి చంపించాడు.
అదే గోతం సంచులో నిన్ను నన్ను ఈరోజు కుక్కితే ఉంటావా యేసయ్య కోసం? సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడిని జంతు చర్మంలో కుట్టి పడేశారు. ఆ జంతు చర్మం ఎట్టాడంటే యాక్ అనే జంతు చర్మం, అది ఎండొచ్చే కొలది టైట్ అయిపోతుంటుంది, బిగుసుకుపోతుంటుంది అనమాట. 2 రోజుల పాటు బిగుసుకుపోతూ ఉండగా శ్వాస ఆడినంత వరకు తనను చూడడానికి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు సువార్త చెప్తున్నాడు. అయ్యా, నేను చచ్చిపోతే పరలోకం పోతా, యేసే నిజ దేవుడు నమ్ముకోండి. ఆ చర్మం కుచించుకుపోతూ ఉండగా, తనను తాను బిగపడుతూ ఉండగా, ఒత్తుకుపోతూ ఉండగా, గుండె అదుముతూ ఉండగా, పొట్ట అదింపోతూ ఉండగా, పేగులు బయటకు వచ్చేస్తూ ఉండగా, నోట్లోంచి రక్తం వస్తూ ఉండగా, ప్రాణం పోయే చివరి సెకండ్ వరకు యేసే దేవుడు యేసే దేవుడు యేసే దేవుడు చనిపోయాడమ్మా. కొట్టితో గట్టిగా చెప్పడు, కొట్టు. యాక్ జంతు చర్మంలో కుచించుకుపోతూ రక్తం బయటకు వస్తూ ఉండగా, యేసే దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసే దేవుడని ప్రకటించి చనిపోయిన దైవజనుడు సాధు సుందర్ సింగ్. ఈ రోజులోని క్రైస్తవులు నీకు నాకు అన్ని కలిసి రావాలా? ఏ కష్టం ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు. మనకి అంత కలిసి వస్తే సూపర్, మై గాడ్ ఈజ్ సూపర్ అని చెప్తాం. సూపర్ హీరో, జీసస్ ఈజ్ మై హీరో, జీసస్ ఈజ్ మై హీరో అని చెప్తాం. ఏదైనా తేడా వచ్చిందంటే ఇదేం కుదిరేటట్లేదు అంటాం మనం. అమ్మా, గోతాం సంచుల్లో కుక్కి చంపారు క్రైస్తవులు. రోజుకి ఇంతమంది లెక్క కట్టి చంపారు, కట్టెలతో కాల్చి చంపారు. రోమా చక్రవర్తులు 10 మంది రాజుల కాళ్ళ కింద నలిగిపోయింది సంఘం. ఆ కాలంలోనే ఈ సంఘం కనుమరుగైపోయింది పూర్తిగా. బిడ్డలారా, అదే శ్రమ నీకు నాకు వస్తే భరిస్తావా? చెల్లిలా, అంత పెద్ద శ్రమలు నీకు రావు, నీకు వచ్చిన శ్రమలైనా భరించు. స్మరణ సంఘం శ్రమలు అనుభవించిన సంఘం, నిలబడిన సంఘం. స్మరణ సంఘం పేదరికాన్ని అనుభవించిన సంఘం, యేసు కొరకు దరిద్రులైపోయిన సంఘం. 3, స్మరణ సంఘం యేసుక్రీస్తు వారి కొరకు 10 దినములు కలిగి శ్రమ కలిగిన మరణము వరకు నమ్మకంగా నిలబడిన సంఘం. 3వది, దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏ సంఘం అమ్మ? మరణం వరకు నమ్మకంగా నిలబడి ప్రాణం పోయినంత వరకు విశ్వాసాన్ని వదలకుండా, దేవుణ్ణి వదలకుండా, పట్టుదల వదలకుండా, సాక్ష్యం వదలకుండా మరణంలోనే సంతోషిస్తూ యేసును కలుసుకున్న సంఘం ఇది. మందిరమే సేవకుని చంపేశారు, విశ్వాసం చంపేశారు, ఇంకెవరు మిగులుతారండి? గోతాం సంచుల్లో కుక్కి చంపుతారు, ఎవరు బతుకుతారు ఇక్కడ? 12 సంవత్సరాల్లో సంఘం కనుమరుగైపోయింది, అందరూ చచ్చిపోయారు. మరణము వరకు తమ విశ్వాసాన్ని కాపాడుకుంది ఈ సంఘం. ఈరోజు ఆ ప్రాంతంలో ఒక్క మందిరం కూడా లేకపోయినా వీళ్ళ చరిత్ర, వీళ్ళ ఆత్మలు మన కొరకు సిద్ధంగా ఉన్నాయి పరదేశంలో. మనం వెళ్ళి వీళ్ళందరినీ రేపు కలుసుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య నీకు అవకాశం ఇస్తే శ్రమలు భరించు తమ్ముడా, అన్నా భరించండి. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, దిగులు పడద్దు. ప్రభుని మనం బిడ్డరా, రాజ్యాలు కూలిపోయాయి, ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి, రాజులు కతించిపోయారు, సింహాసనం తలకిందులైపోయారు. కానీ స్మరణ సంఘస్థుల సాక్ష్యం నేటికి సజీవంగా మన కళ్ళ ముందు ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రోమా చక్రవర్తులు కాలంలో కలిసిపోయారు, కానీ ఈ స్మరణ సంఘస్థుల సాక్ష్యాన్ని దేవుడు మన కోసం దాచిపెట్టాడు. ఈ అంత్య దినాలలో మనము స్మరణ సంఘములాగా శ్రమలు అనుభవించాలని యేసు కోరుకుంటున్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అవసరమైతే యేసు కోసం దరిద్రులైపోవాలని కోరుకుంటున్నాడు. ఆయన కొరకు మనకు ఉన్నవన్నీ పోతున్నా కూడా మరణం వరకు నమ్మకంగా నిలిచి ఉండాలని కోరుకుంటూ ఉండగా, నేను నిలబడతాను ప్రభు అని దేవుడికి మాట ఇచ్చి మందిరంలోంచి బయటకు వెళదాం. ప్రభు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.